ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాల్లో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇంతవరకు పాడి స్తుతించాం. ఈ వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి ఆయన. ఈ లేఖనాన్ని బట్టి దేవుణ్ణి బలహీనుడిని మాట్లాడి సాహసం చేస్తా ఉన్నాను. నన్ను మరుగు చేయండి, ఖాళీ చేయండి, క్షమించండి అని మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతున్నాను. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇంకెవరైనా మార్గం ముందుంటే తోడుపెట్టండి నాయన. సకాలంలో నేను దేవుని సన్నిధిని ఉండాలా అనేటువంటి తలంపు బలంగా వారిలో పుట్టించండి. ఎలానూ బేతేలు ఉంది కదా, మరి ఎప్పుడు వెళ్ళినా మరి సహోదరునికి తెలియదులే, ఎప్పటికప్పుడు కూర్చొని తలంపు ఉంటుంది కొంతమందిలో నాయన. అది సాతానుడు కలిగించేటువంటి తలంపు. దాన్ని అధిగమించేలాగున సహాయపడండి నాయన. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగున సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడనే సున్నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, విద్యుత్, మైక్ సెట్ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను, మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును రక్షకుడునైనా యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. అంటే సంతోషంగా దేవుని సన్నిధికి ఆయన వచ్చాడనమాట. జనులు దేవుని మందిరానికి వెళ్దాం అని అంటే ఆయన చాలా సంతోషించి దేవుని సన్నిధికి వచ్చాడంట. అంటే దేవుని సన్నిధికి సంతోషంగా రావాలా. ఎందుకు? ఇంతవరకు ఇచ్చేయాలండి పెన్షన్లు పంచాయతీ ఆఫీస్ కాడ. ఇవాళ పెన్షన్ ఇస్తారంట అంటే అందరూ సంతోషంగా వెళ్తారా అక్కడికి? లేకపోతే బాయిదారి పెన్షన్ ఈ టైంలో పెట్టారేంటి, ఏదో పెన్షన్లు ఇవ్వాలన్నా అనుకుంటా ముక్కుకుంటూ వెళ్తారా? సంతోషంగా వెళ్తారా? చాలా సంతోషంగా వెళ్తారు. ఆ డబ్బులు ఆ చేతిలో పెట్టేసరికి ఎంత ఆనందం వస్తుందో ఆ డబ్బులు చూసుకుని. సంతోషంగా వెళ్ళలేదనుకోండి, అప్పుడు ఆయన ఇచ్చిన లెక్కుని వస్తారు తప్ప చూసుకోరు అట్లని. అవునా కదా? ఏదైనా అంతే. మనం ఇష్టపడి వెళ్ళినప్పుడు ఆ కార్యం బాగుంటుంది. దానివల్ల మనం పొందినటువంటి ఫీలింగ్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఫలితం ఇస్తుంది అది. అలా కాకుండా ఇష్టం లేకుండా వస్తే నిద్రపోతాం. దేవుని సన్నిధికి సంతోషంగా మనం వచ్చిన రోజున ఏ వాక్యం నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు, ఇది నాన్న ఏం చెప్పబోతున్నాడు నాకు. ఇక్కడ చెప్తున్నది, దయచేసి ఎవరు నన్ను చూడొద్దు, పూర్తిగా నన్ను వదిలేయండి. ఇక్కడ మనిషి ఓ మైక్ అంతే, ఆ గొట్టం వెంక చూస్తాం. ఇక్కడ మనం మాటలు వస్తూ ఉంటే ఇలా వింటామా, లేదా గొట్టం వెంక చూస్తాం? ఇలాగా గొట్టాల నుంచి బయటకు వస్తాయి కదా మాటలు. ఆ గొట్టం వెంకే చూస్తామా? ఇక్కడ నుంచున్నాడు గొట్టం అంతే, ఏం లేదు. ఎవరు చెప్పేది? దేవుని మాటలే. అవి వినడానికి మనం ఆశతో ఉండాలి. ఎప్పుడు ఆ మాట నీ హృదయాన్ని పట్టుకుంటుంది. రాత్రి ఒక మాట చెప్పాను నేను, ఒకటి చెప్పాను. అన్న భగత్ సింగ్ గారు సువార్త దండయాత్రకి వెళ్ళినప్పుడు ఒక గ్రామానికి వెళ్ళారంట. ఆ వీధులంట చక్కగా పాటలు పాడుకుంటూ, వాక్యం చెప్పుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ వస్తున్నారు. అంతకు ముందు రోజు వర్షం పడింది. ఓ పక్క వీధులకి వెళ్ళేసరికి ఆ వీధి మరి మనకు సిమెంట్ డైలీదేమో బురద అంట. బురద అని చెప్పేసి ఆ వీధిలోకి వెళ్ళడం మానేయలే. ఆ బురదలో నుంచే వెళ్ళాడు వీధిలోకి వెళ్ళి చక్కగా పాటలు పాడారంట. ఆ పాటలు పాడిన తర్వాత ఆఖరిని ఖచ్చితంగా వాక్యం చెప్పి ప్రార్థన కూడా చేస్తారు. ప్రార్థన ఎలా చేస్తారు? వశ్యం గారు నేర్పినటువంటి ప్రార్థన అంటే మోకరించి ప్రార్థన చేయడమే. మోకరించి ఆయన వేసుకున్న చాప మోకాళ్ళలోని కాడకి రంధ్రాలు పడిపోయిందంట. ఏకంగా నలిగిపోయి రంధ్రాలు పడిపోయిందంట. ఖచ్చితంగా అక్కడ ఆ బురదలో వైట్ ప్యాంటు, వైట్ షర్ట్ వేసుకుని ఇన్సర్ట్ చేస్తారు. ఆయన ఆ వైట్ ప్యాంట్ తోటి ఆ బురదలోనే అక్కడే మోకరించి ప్రార్థన చేశాడు.
అది అయిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు ఒక ఉత్తరం వచ్చిందంట, భగత్ సింగ్ గారికి ఒక ఉత్తరం వచ్చిందంట. ఆ ఉత్తరంలో ఆయన రాశాడంట, అయ్యా వందనాలండి, మీరు పలానా టైంలో మా ఊరు వచ్చారండి, మా వీధిలో మీరు పాటలు పాడారు, మీ పాటలు విన్నా నాకేం అనిపించలేదు, తర్వాత మీరు చక్కగా ఏదో వాక్యం కూడా చెప్పారండి, అప్పుడు కూడా నాకేం అనిపించలేదు, కానీ మీరు ఆ బురదని కూడా చూడకుండా ఆ తెల్ల బట్టలతో ఆ బురదలో మోకరించి ప్రార్థన చేశారు కదండి, ఆ దృశ్యం నన్ను పట్టుకుంది బాగా, నేను దాని గురించి బాగా ఆలోచించానండి. ఆ తర్వాత నేను మారుమనసు పొందాను, రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడు నేను రక్షింపబడ్డానండి, ప్రభు పనిలో ఉన్నానని చెప్పాడంటే ఆ ఉత్తరంలో. అంటే 3 అక్కడ పాట ఒకటి ఉంది, వాక్య పరిచర్య ఒకటి ఉంది, మోకాళ్ళలోనే ప్రార్థన చేయడం ఒకటి ఉంది. ఈ 3 ఏది పట్టుకుంది? మోకాళ్ళలోనే ప్రార్థన చేసిన సన్నివేశం పట్టుకుంది అతన్ని. అలాగే దేవుడు చెప్తున్నటువంటి మాటల్లో ఏదో ఒక మాట పట్టుకుంటుంది మనల్ని. అన్నీ పట్టుకో, ఒక పాట పట్టుకోవచ్చు, ఆ పాటలో అన్ని వచనాలు పట్టుకోకుండా ఏదో ఒక వచనం పట్టుకోవచ్చు, లేకపోతే ఈ 1.5 గంట ప్రసంగంలో ఆఖరి నిమిషం పట్టుకోవచ్చు. అన్ని నిమిషాలు ముఖ్యమైనవే. అటు ఇటు చూడకుండా, అస్సలు మనసు అటు ఇటు చూడకుండా, అంటే ఇలాగే ఉండొచ్చు మనం, మనసే మొత్తం ప్రపంచాన్ని తిరిగి వచ్చేది, మనం కళ్ళెల్లా పెట్టుకునే ఉండొచ్చు, నేను అటు ఇటు ఏం చూడట్లేదు, నేను ఇలాగే చూస్తున్నాను అలా ఉండొచ్చు. ఇది మనసు ప్రపంచంలో దానంత వేగవంతమైంది మరి ఏది లేదంట. మనసుని మించి వేగవంతమైంది మరొకటి లేదంట. ఇక్కడే ఉండి ఇది వరకు మనం చూసిన దృశ్యాలు ఏమేమి ఉంటాయో ఒక్క క్షణంలో అడిగి వెళ్ళిపోవచ్చు. క్షణం కూడా ఎక్కలా, ఒక్క సెకండ్లో 10 వంతులు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైనా ఢిల్లీ వెళ్ళి వచ్చామనుకోండి, ఎర్రకోట చూసి వచ్చామనుకోండి, ఇక్కడే కూర్చోవచ్చు, ఆ సెకండ్లో 10 వంతులు ఎర్రకోటకి వెళ్ళిపోవచ్చు. అంత వేగం, మనోవేగం, దాన్ని మించిన వేగం మరొకటి లేదు. అందుకే అన్నిటికంటే దేన్ని బాగా కాపాడుకోమని చెప్పాడు మహాజ్ఞాని అయిన సొలొమోను? ఈ హృదయం, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది క్షణంలో 10 వంతులు ఎక్కడికో వెళ్ళిపోద్ది, వేల కిలోమీటర్లు వెళ్ళిపోద్ది. దాని విషయం మనం జాగ్రత్త పడకపోతే చాలా చాలా నష్టపోతాం మనం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చేసాం కదా అని సంబరపడిపోవాల్సిన పనిలే. వెళ్ళేదాకా నిబ్బరంతో ఉండడం అనేది చాలా ముఖ్యం, వాక్యం వినడం అనేది చాలా ముఖ్యం. చూడండి, మనం యేసుక్రీస్తు వంశావళిని చదువుకున్నాం. వంశావళి అంటే తాత ముత్తల కాలం నుంచి కూడా వరుసగా చెప్పుకోవడం కదా. అబ్రహాం దగ్గర నుంచి మొదలెట్టారు, అందుకుముందు లేదు. ఎందుకంటే మొట్టమొదటి రక్షింపబడినవాడు, మొట్టమొదటి నీతిమంతుడు, దేవుని స్నేహితుడని పిలువబడ్డవాడు, అలాగే దేవుని చేత ఒక నిబంధన పొందినటువంటి వాడు అబ్రహాం గారే. కాబట్టి ఆయన నుంచే ఇది మొదలైంది. అబ్రహాం కుమారుడుకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని 3 తరాలు వచ్చాయి ఇక్కడికి. అబ్రహాము, దావీదు, క్రీస్తు ప్రభు. మొత్తం మీద అబ్రహాము నుంచి యేసు ప్రభు వరకు 42 తరాలు, 42 తరాల కాలం ఇది. ఇందులో అన్నీ మనకొద్దు. ఇందులో చూడండి, కనేను అని మగాళ్ళ పేర్లు పెట్టారు. ఇక్కడ మగాళ్ళ పేర్లే పెట్టారు, కనేను. అవి కొంతమంది ఎటకారంగా మీ బైబిల్లో పిల్లలందరూ మగాళ్ళకి అంటారు, ఆడాళ్ళకి అంటారా అని చెప్పి కొంచెం వెటకారంగా కూడా మాట్లాడతారంట. స్త్రీలే కన్నా సరే ఆ స్త్రీ పిల్లాడిగా పిలవబడరు. అతను ఏదో ఇంటి పేరుతో వస్తుంది ఇక్కడికి, తన ఇంటి పేరుతో ఆ పిల్లలు పిలవబడతారా? తండ్రి ఇంటి పేరే కదా. కాబట్టి తన ఇంటి పేరును మోసేటువంటి కొడుకు ఆ తండ్రి ఆయనకి అన్నట్టుగా రాశాడు. అది అంతే తప్ప కానేది స్త్రీలే. కానీ ఎవరి పేరును పిలువబడతారు? మగాళ్ళ పేరునే పిలువబడతారు. అందుకని అలాగే రాశారు. ఇది అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, అలా ఇలా రాసుకొచ్చారు ఇందులో కదా. ఇందులో
5వ వచనాన్ని మనం చూస్తే దానిలో బోయే దగ్గర నుంచి చూడాలి. బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. అంటే దావీదు తాత ఎవరు? బోయేజే కదా. దావీదు తాత ముత్తాత దాకా వెళ్ళిపోద్ది. ఓబేదు అసలు తాత, బోయేజు ముత్తాత, యెషయి తండ్రి. అవునా? మరి ఈ దావీదు కుమారుడిగా పిలువబడినటువంటి యేసుక్రీస్తు వంశావళి అని చెప్పారు కదా. ఇది అంటే యేసుక్రీస్తుకు బోయేజ్ ఏమవుతాడు? ముత్తాత 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 ఎక్కడికో వెళ్ళిపోవాలి. అవునా? మరి ఆయన భార్య ఎవరు? చదవలేదా? అలా ఏం చదవలేదు మీరు? 5వ వచనాన్ని అసలు చదవలేదా? బోయేజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషయిని కనెను, యెషయి రాజైన దావీదును కనెను. రూతునందు ఓబేదును కనెను. మరి ఎవరు ఈ రూతు? రూతు ఎవరు? చూడండి, ఇక్కడ మన ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాం. ద్వితీయోపదేశ కాండము. అమ్మా, అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. 15వ తరం వారైనను చేరకూడదు. ఎలానగా ఎదుర్కొనక నిన్ను చెప్పించడానికి బహుమానములిచ్చి అర్థం కాలేదు. అది నదుల యారాములోనా? పేతురులోనా? పెతూరులో నుండి మీకు విరోధంగా బెయోరు కుమారుడైన బిలామును పిలిపించిరి. ఇది మరి తండ్రి అయిన దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలకు రాయించి ఇచ్చినటువంటి మాటలు. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. 10 తరాల వరకైనా చేరకూడదు కదా. ఎందుకు అంటే మీరు ఐగుప్తు నుంచి వస్తూ ఉంటే వారు అన్నపానాలు పిచ్చుకుని మీకు ఎదురు రాలా. అంటే మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి రాలేదు, కానీ మిమ్మల్ని శపించడానికి బహుమానాలు ఇచ్చి బెయోరు కుమారుడైన బిలామును తీసుకొచ్చారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు యెహోవా సమాజంలోనికి రావడానికి వీల్లేదు అని. అది ఎవరి మోయాబీయులు, ఎవరి అమ్మోనీయులు? ఇది మనకి ఆదికాండము 19వ అధ్యాయంలో మనకు ఉంటుంది. మీరు చదవక్కర్లేదు, చెప్పేస్తాను, చదవక్కర్లేదు. ఇప్పుడు సొదొమ గొమొర్రాలు నాశనం అయిపోయినప్పుడు అక్కడి నుంచి లోతును అతని భార్యను 2 కుమార్తెలను దూతలు బయటికి ఈడ్చుకొచ్చారు. అయితే తను సంపాదించిన సంపద అంతా ఇంట్లో ఉంది, ఆ ఇల్లు తగలడిపోతుందని చెప్పేసి వెనుతిరగొద్దు అని ఆజ్ఞ పొంది కూడా లోతు భార్య వెనుతిరిగి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆ తర్వాత లోతు అతని కుమార్తెలు మట్టుకు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా వీళ్ళు ముగ్గురే మిగిలారు, ఇంకెవరు పురుషులు లేరు, ఎవ్వరు లేరు. అప్పుడు లోతు కుమార్తెలు ఇద్దరు కూడా మరి మనకి ఎలా సంతానం, ఇలాగే అయిపోతామా మనం అని చెప్పేసి లోతుకు బాగా ద్రాక్షారసాన్ని తాగించేసి మత్తుడైపోయి ఉండగా అతని ద్వారా సంతానాన్ని పొందారు. వీళ్ళు పెద్దది బిడ్డను కని అతనికి మోయాబు అని పేరు పెట్టింది. అతనిలో నుంచి వచ్చిన వాళ్ళందరూ మోయాబీయులు. చిన్నది ఎక్కువ కొడుకును కానీ వాడికి బెన్నంబి అని పేరు పెట్టింది.
అతనిలో నుంచి వచ్చిన వాళ్ళందరూ అమ్మోనీయులుగా పిలువబడ్డారు. అంటే మొయాబీయులు లోతు ద్వారా తన కుమార్తెలు సంపాదించిన అక్రమ సంతానం అన్నమాట. అలాగే అమ్మోనీయులు కూడా అక్రమ సంతానమే. కాబట్టి వీరు యెహోవా సమాజంలోనికి రావడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు మోషే ద్వారా ఆజ్ఞాపించారు ఖచ్చితంగా. మరి ఈ రూత్ ఎవరు? రూత్ ఎవరు మరి? ఇప్పుడు మన రూతు గ్రంథంలోకి వెళ్దాం. స్త్రీ పేరుతో రాయబడిన రెండు పుస్తకాలు మనకి బైబిల్లో ఉంటాయి. ఒకటి రూతు, 2 ఎస్తేరు కదా. మరి ఈ రూతు గ్రంథాన్ని ఎవరు రాశారో తెలీదు. ఒక స్త్రీ అని, సమూయేలని, సొలొమోనని ఈ రకంగా చెప్పుకుంటారు. ఇంచుమించుగా రాయబడిన కాలం క్రీస్తు పూర్వం 1300 సంవత్సరం. క్రీస్తు పూర్వం 1300 సంవత్సరం. అంటే న్యాయాధిపతులు ఇశ్రాయేలీలను వెలుబడి చేస్తున్నటువంటి రోజులన్నమాట. న్యాయాధిపతుల కాలం. రెండవ న్యాయాధిపతి అయిన యెహూదు న్యాయాధిపతిగా ఉన్న రోజుల్లోనే వీళ్ళు ఎవరంటే వాళ్ళు బెత్లెహేమీయులు అనేటువంటి ఎలీమెలెకు, అతని భార్య అయినటువంటి నయోమి, అతని 2 కుమారులు మహ్లోను, కిల్యోను, ఈ 4 బెత్లెహేము నుంచి మోయాబు దేశం వెళ్ళారు. అంటే బెత్లెహేముకు ఇంచుమించుగా సరిహద్దే 50 మైళ్ళ దూరంలో ఉంది. అది ఒక 50 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ఆ మోయాబు ప్రాంతానికి వీళ్ళు వెళ్ళిపోయారు కాపరానికి. కారణం ఏంటంట? బెత్లెహేములో కరువు వచ్చిందంట. మరి కరువు వచ్చినప్పుడు బెత్లెహేమీయులు అందరూ వెళ్ళిపోవాలి కదా. ఇవి ఒక్క కుటుంబం ఎందుకు వెళ్ళింది? వీళ్ళకి మాత్రమే కరువు వచ్చిందా? మిగతా వాళ్ళకి రాలేదా? అంటే మనకి కరువుకి రకరకాల డెఫినేషన్లు మనం చెప్పుకోవచ్చు. కొంతమందికి ఏదో కన్ను బియ్యం వండి అందులో ఉడకబెట్టుకొని ఆ గెంజి కాసుకొని అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొరుక్కుని తినేస్తే చాలు, ఆహారం ఉన్నట్టే వాళ్ళకి. కానీ బియ్యం గింజలో ఒక నూకలో ఉంటే చాలు, వాటిని ఉడకబెట్టుకొని ఆ అన్నం ఆ గింజలో వేసుకొని ఒక పచ్చిమిరపకాయ లేకపోతే ఉల్లిపాయ పుచ్చుకొని కొరుక్కుని తినేతారు. వాళ్ళు కరువు లేనట్టే అలాగే ఉంటారు. వాళ్ళు పెద్ద ఒంటి మీద బట్టలు మరీ ఎక్కువ అక్కర్లేదు, ఏదో ఒళ్ళు దాచుకోవడానికి పలస బట్ట ఉంటే సరిపోద్ది. అయినా వాళ్ళకి కరువు ఉన్నట్టు కాదు, బాగానే ఉంటారు. కానీ కొంతమందికి చక్కగా ముద్దపప్పు, చారు, ఆవకాయ పచ్చడి, పెరుగు ఇలాంటి ఆహారం దొరుకుతుంది. అయినా వీళ్ళ కోరిక ఎక్కడ ఉంటుంది? చికెన్ బిర్యానీ మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళకి కరువే. నేను మంచిగా ముద్దపప్పు, చారు ఉన్నా సరే వీళ్ళకి కరువే. అందుముందు వాడికి గత అన్నం ఉండి, గెంజి ఉండి, గత ఉప్పు ఉండి, ఒక ఉల్లిపాయ ఉంటే చాలు, వాడు కరువు లేనట్టే లెక్క. కానీ వీడికి పప్పు ఉన్నా, చారు ఉన్నా, పచ్చడి ఉన్నా వీడికి కరువు. ఎందుకంటే వీడి ఆశ ఎక్కడుంది? వీడి కోరిక బిర్యానీ మీద. కాబట్టి మన మనసు సంతృప్తి పడడాన్ని బట్టే కరువు, సంతృప్తి అనేది ఉంటుంది. బెత్లెహేమీయులు అందరికీ కూడా బాగానే ఉంది, ఎవరు ఊరు వదిలిపెట్టి పోలే. ఈ కుటుంబం మాత్రమే వెళ్ళింది, కుటుంబం మాత్రమే. ఎందుకంటే ఈ ఎలీమెలెకు అతని వృత్తి ఏమిటంటే శిల్పకారుడు. చక్కగా బొమ్మలు తయారు చేస్తాడు, రాళ్లను చక్కగా బొమ్మలుగా అందంగా చెప్తాడనమాట. శిల్పకారులకి మంచి డిమాండ్ కదా, బోల్డ్ అని డబ్బులు వచ్చాయి, బాగా బోల్డ్ డబ్బులు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు బెత్లెహేములో కాస్త కరువు వచ్చేసరికి బొమ్మలు చేయించుకునే వాళ్ళు ఉండరు. తినటానికి ఏదో ఉంది, ఇప్పుడు మొన్నటిదాకా చూడండి పనులు లేవు, ఏదో తినటానికి ఏదో జరుగుతుంది. షాపింగ్కి వెళ్తారు ఎవరన్నప్పుడు, ఏదో ఇల్లు గడుస్తుంది ఆ రోజులు. ఇప్పుడు షాపింగ్లకి వెళ్ళరు కదా. అలాగే
ఆ కరువు ఉంది కాబట్టి ఈ శిల్పాలు చెక్కించుకునే పనులు ఎవరు చెప్పట్లేదు ఈ ఎలేమెలకి. ఇది అరాకొర ఉండొచ్చు. అయితే ఇప్పుడు దాకా బాగా చెక్కి బాగా డబ్బు సంపాదించేటువంటి ఆ చేతులు ఇప్పుడు సంపాదించలేకపోయేసరికి కరువు అయిపోయింది. వాళ్ళకి తినడానికి ఉందా లేదా సమస్య కాదు. ఇక్కడ చేయడానికి పెద్ద పని, డబ్బులు వచ్చే పనులు లేవు. అదే కరువు వాళ్ళకి. ఆ కరువుతో పోనీ ఆ దేశం వదిలిపెట్టిపోయారు. ఎక్కడికి పోవాలా? పోతే దేవుడు మోయాబీయులు శాపగ్రస్తులు, వాళ్ళు యెహోవా సమాజంలో చేరడానికి వీల్లేదు అని స్పష్టంగా దేవుడు చెప్పిన తర్వాత ఆ దేశం ఎలా వెళ్తారు? బెత్లెహేం అంటే దాని అర్థం రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అని అర్థం బెత్లెహేంలో. అంటే అక్కడ ఆహారం కరువు ఉండదు. రొట్టెల ఇంట్లో రొట్టెకి కరువు ఉంటుందా? రొట్టెల ఇంట్లో రొట్టెకి కరువు ఉండదు కదా. కాబట్టి తినడానికి కరువే ఉండదు అక్కడ. నేను చెప్పినట్టుగా వాళ్ళకి దీనికంటే ఎక్కువ వాళ్ళు ఆశించున్నారు కాబట్టి వెళ్ళిపోయారు. బహుశా పెత్తనం కూడా మీరేమనుకోకుండా ఆడపెత్తనం అన్నమాట. ఆడపెత్తనం. అతని భార్య అయినటువంటి నయోమి పెత్తనం అన్నమాట. ఈ తెచ్చే డబ్బులు సరిపోవట్లేదు ఆవిడకి, తృప్తిని. అంతకుమంది ఎక్కువ ఇచ్చేవాడు, సంచులు ఇచ్చేవాడు. ఇప్పుడేమో ఇవి తగ్గిపోయినాయి. దాంతో కరువు వచ్చేసింది. మనం ఈ దేశం వదిలిపోయి మోయాబు వెళ్ళిపోతాం, అక్కడ చాలా బాగుందంట. అసలు కరువు రావడానికి కారణం ఏంటి? వర్షాలు పడకపోవడం. వర్షాలు పడినప్పుడు పంటలు ఉండవు కాబట్టి, పంటలు లేకపోతే కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. మరి ఒక బెత్లెహేంకి ఒక 50 మైళ్ళ దూరంలో అక్కడ పడిపోయినాయి వర్షాలు. మనం పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం ప్రాంతం మాత్రమే కరువు వచ్చి తాడిపల్లి కూడా బాగుంటుందా? జిల్లా అంతా అలాగే ఉంటుంది. ఉంటే ఈ చివరి నుంచి ఆ చివరికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఈ నరసాపురం చివరి నుంచి ఇలా దగ్గర అశ్వరపేట దాకా వెళ్ళచ్చు. అశ్వరపేట ఇప్పుడు తెలంగాణలోకి వెళ్ళిపోయింది అనుకోండి. ఏంటంటే 100 కిలోమీటర్ల పైనే ఉంటుంది. జిల్లా అంతా వస్తుంది కరువు వస్తే. అలాగే వాళ్ళకి పక్కన బెత్లెహేంలో వచ్చినప్పుడు దానికి ఒక 50 మైళ్ళు నుంచి ఒక 80 కిలోమీటర్ల దూరం. అంత దూరంలో ఉండేటువంటి చోట సమృద్ధి ఉంటుందా? అక్కడ కూడా కరువు దగ్గర కరువే ఉంటుంది. అయినా సరే వీళ్ళు దూరపు కొండలు నునుపు అన్నట్టుగా, అక్కడ ఏదో బాగుంది అన్నట్టుగా పోనీ వెళ్ళారు. రైట్. వెళ్ళేది ఎక్కడికి వెళ్ళాలి? శాపగ్రస్తమైన దేశమా? అక్కడికి పోయారు. మోయాబు దేశం వెళ్ళారు. మోయాబు దేశానికి పెళ్లి కాని పిల్లలు, మహలోను కిల్యోను పెళ్లి కాని యవనస్తులు ఆడికి వెళ్ళారు. ఇప్పుడు బిడ్డల్ని పెళ్లి చేయాలి. పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? మళ్ళీ దేవుడు ఆజ్ఞాపించాడు కదా, అన్యుల పిల్లల్ని మీ ఇంట్లోకి తీసుకోకండి, మీ పిల్లల్ని వాళ్ళ ఇళ్లలోకి పంపకండి, వాళ్ళు మీ ప్రాణానికి ఉరిగా మారిపోతారు అని చాలా ఖండితంగా దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇప్పుడు కొన్ని పిల్లల్ని పెళ్లి చేయాలనుకుంటే మళ్ళీ బెత్లెహేం పంపించి ఆడపిల్లల్ని తెచ్చుకొని చేసుకోవచ్చు కదా. పెద్ద దూరమా? 50 మైళ్ళేగా. ఇక వందల మైళ్ళేం కాదు కదా, రోజులు ప్రయాణమేం కాదు. మరి అబ్రహాం గారు ఇస్సాకుకి భార్యను తీసుకురమ్మని ఎక్కడికి పంపించాడు? ఎంత దూరం! ఎందుకంటే నేనున్న ఈ అన్యుల పిల్లల్లో ఎవరిని కూడా కోడలుగా తెచ్చుకోను. నేను నా కుమారుడికి భార్య కుదరదు. నువ్వు నా స్వకీయుల దగ్గరికి వెళ్ళాలి, నా రక్తం, అక్కడికి వెళ్ళాలి. నువ్వు 3 రోజులు ప్రయాణం చేసి వెళ్ళాడు పాపం ఒంటిల మీద. అంటే ఎంత దూరం వెళ్ళి ఉంటాడు. అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. మరి పక్కన 50 మైళ్ళ దూరమే కదా. మరి కోళ్ళ కోసమైనా ఒక అడుగు వచ్చి పెళ్లి చేసుకెళ్ళచ్చు కదా. లేదు, అక్కడ ఉండి ఆ దేశం వెళ్ళడమే తప్పంటే శాపగ్రస్తమైన జాతిలో నుంచి పెళ్ళిళ్ళు కూడా చేసుకుంది. కొడుకులకి 2 కోడళ్ళను కూడా తెచ్చుకుంది కదా. మొత్తం అంతా ఇక్కడ నయోమి లీడింగే. నయోమి పెత్తనమే. బెత్లెహేం నుంచి మోయాబు దేశం తీసుకురావడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కొడుకులకి మోయాబు పిల్లల్ని పెళ్లి చేయడం, ఈ తతంగం అంతా ఎవరి కనుసరణలో నడిచింది?
నయోమి కనుసల్లో నడిచింది కాబట్టి నయోమిని దేవుడు శిక్షించాడు. నయోమికే ఇబ్బంది కలిగింది అక్కడ. అంటే పోయినోడిని శిక్షించబడినట్టు కాదు, ఉన్నోళ్ళకే శిక్ష కదా. అక్కడ వెళ్ళిన తర్వాత 10 బాగానే ఉంది, పని చేసుకుంటున్నాడు, బాగానే ఉంది, ఉన్నట్టుండి ఎలిమెలెకు చచ్చిపోయాడు. చచ్చిపోతే ఏమైంది? ఇప్పుడు ఇంటి పెద్ద దిక్కుపోయాడు. పెద్ద దిక్కుపోతే భర్త పోతే ఇంకా భార్యకి ఏముంటుంది అక్కడ? ఎంతమంది ఏమున్నా సరే ఏమీ లేనట్టే కదా. ఇప్పుడు అప్పుడైనా బయలుదేరి బెత్లెహేం వచ్చేసారా? ఇలాంటి పరిస్థితి ఎందుకు మనకు వచ్చిందని ఆలోచన లేదు. ఇంకా ఇక్కడే ఉండి ఇంకా ఇబ్బంది పడతాం, మనం వెళ్ళిపోదాము మన దేశం అని చెప్పేసి అని తిరిగి వచ్చింది కాదు. భర్త చనిపోయాక కూడా మళ్ళీ అక్కడే కొనసాగి భ్రష్ట మనసు. ఒక దెబ్బ ఇచ్చాడు దేవుడు, భర్తను తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అప్పటికి ఎలా ఉంటుందని చాలా భయంకరమైన బాధ. భర్త పోయాడు అనేసరికి వెళ్ళాం. ఆ తర్వాత మళ్ళీ ఒక కొడుకున్నట్టుకు వెళ్ళిపోయాడు. పోనీ ఇప్పుడైనా బయలుదేరి వచ్చేయాలి కదా. అయినా అలా తర్వాత ఇంకో కొడుకున్నట్టుకుపోయాడు. నలుగురుగా వెళ్ళింది అక్కడికి, 3 పోగొట్టుకుంది. పోనీ ఏమైనా పిల్లలు ఉంటారా అంటే వంశాంకురాలు అంటే లేరు. వంశం కొనసాగించడానికి ఇంకేం లేదు. ఎంత తీవ్రమైనటువంటి నష్టం. దీర్ఘాయుష్మంతుడు అవుతారు దేవుడు చెప్పిన మాట ఇంకా ఎలీమెలెకు జీవితంలో లేదు. ఇక వంశం అంతమైపోతాడు. అయినా సరే కాబట్టి పూర్తిగా జ్ఞానోదయం కాకుండా అక్కడ ఉండిపోయింది. 10 సంవత్సరాలే ఉన్నది. 10 ఏళ్లలో దేవుడు ఎంత చూపించాలంటే అంత చూపించేశాడు. 10 సంవత్సరాలు. మనం చాలామంది ఇలా ఉంటూ ఉంటాం. ఉన్నదాని దగ్గర తృప్తి ఉండదు, మనకి సంతృప్తి పడం, సంతృప్తి ఉండదు హృదయంలో. అది ఎప్పుడైతే ఉండదో అసంతృప్తి, అది చాలా ప్రమాదం. అసంతృప్తి అనేది భయంకరమైన విషంతో సమానం. ఎందుకంటే అసంతృప్తులే చచ్చిపోతారు, అసంతృప్తులే చంపేస్తారు. అసంతృప్తి వారి హృదయంలో బాగా ఉన్నప్పుడు వాళ్ళైనా చచ్చిపోతారు, ఇతరులనైనా చంపేస్తారు. అంత భయంకరమైన విషయం అసంతృప్తి అన్నమాట. ఈ అసంతృప్తితో అక్కడ దాకా వెళ్ళారు. ఎంత నష్టపోయారో చూడండి, ఎంత నష్టపోయారు కదా. కాబట్టి దీనికి అస్సలు మనం తావీయకూడదు. దేవుడు ఏ స్థితులు గుండా మనల్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడో ఆ స్థితులను బట్టి మనం సంతృప్తులై దేవుని స్తుతిస్తూ మనం ముందుకెళ్ళాలి, అంతే. అలా వెళ్ళే వాళ్ళందరూ కనపరచబడ్డారు. కాబట్టి ప్రతి క్షణము కూడా మనం అసంతృప్తి అనేది మన హృదయాల్లోకి చొరబడకుండా మనం చూసుకోవాలి. ఎప్పుడు కూడా చాలా సున్నితం, చాలా ఒక వెంట్రుక వాసి, అంతకంటే తేడా ఉండదు తృప్తికి అసంతృప్తికి. రావతలో లేమా బాగున్నావా అన్నారు అనుకోండి, చాలా తృప్తిగా ఫీల్ అవుతాం. పొరపాటున కంగారులో రెండో మనిషిని పలకరించకుండా వెళ్ళిపోతే అంతే, ఆ మనిషిలో పుట్టేది అంతే, అసంతృప్తి పుట్టేది. ఇష్టవా నన్ను పలకరించాడా? పలకరిస్తే ఏమైంది? ఇంత బంగారం ఇచ్చినట్టే ఏంటి? పలకరించి ఆవిడకి ఏమైనా కేజీ బంగారం ఇచ్చేయలేడని ఇవ్వకుండా పోయాడా? అక్కడున్న ఆ పరిస్థితులను బట్టి తీరిగ్గా ఉండుంటే నేను పలకరించి మాట్లాడినేమో, బహుశా ఏదో అర్జెంట్ పని మీద అలా మనం తృప్తి పడాలి. అంతేగాని ఆ క్షణంలో జరిగిన దాన్ని బట్టి మనం అసంతృప్తులు అయిపోతే ఇంక సైతాన్ చేతిలోకి వెళ్ళిపోయామంతే. ఇక నిన్ను అలా పడితే అలా ఆడుకుంటాడు. చక్కగా తిండి డబ్బులు తక్కువ వచ్చాయంతే అసంతృప్తితో మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు భర్త పోయాడు, బిడ్డలిద్దరు కూడా పోయారు, కనీసం వారసుడు కానీ లేడు. ఈ కాస్తంత అసంతృప్తిని ఎంత నష్టాన్ని తీసుకొచ్చింది. కాబట్టి సైతాను మనలో అసంతృప్తి చొరబెట్టనీయకుండా చాలా జాగ్రత్త పడాలి. ప్రతి విషయంలోనూ కూడా వెంటనే ఆ కలిగేటువంటి ఉద్దేశానికి వేరేదిగా మనం ఆలోచించుకోవాలి. వెంటనే దానికి పక్కనే ఉంటుంది అంతే. నా మీద ఏమైనా కోపమా? ఏం కాదు కదా, మేమేమి అనుకోలేదు కదా, ఎందుకు పలకరించకుండా పోతారు?
బహుశా పాపం అర్జెంట్గా ఈ పనులు పడి ఉంటాడు, పాపం ఏదో గుర్తొచ్చి కావో వెళ్ళిపోయి ఉంటారు, అంతేగాని నా మీద ఏముండదు అనుకోవాలి. అంతేగా చూసామని పలకరించాడు, నన్ను పలకరించలేదు, ఇంకా రాజ పెడతారన్నమాట. ఇది రేపొద్దున ఆయన మళ్ళీ ఎదురైనా సరే అప్పుడు కనుక పలకరించారనుకోండి, ఇప్పుడు ఏమంటారు, పోనీ ఇప్పుడు నేను పలకరించాను సంతోషపడరు. మేము మీకు ఎందుకు కనపడతాం, మీకు కనపడే వాళ్ళే కనపడతారు, వాళ్ళతో పలకరించుకుంటారు కదా, మేము ఎందుకు కనపడతాం మీకు. ఆజ్యం అలా 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 పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అలా పెరిగిపోతా అసంతృప్తి అంత భయంకరమైనటువంటిది. అది దరిదాపులు కూడా రానివ్వకండి. అసంతృప్తి నయోమి సర్వం కోల్పోయేలా చేసేసింది కదా. అయితే ఇజ్రాయేలీల దేశంలో పుట్టిన ఆవిడ, ఇజ్రాయేలీ సంతతికి చెందిన ఆవిడ సమస్తాన్ని పోగొట్టుకున్నది అయిపోయింది. కానీ ఇక్కడ ఆ దేశానికే చెందినటువంటి, ఆ మోయాబు దేశానికే, శాపగ్రస్తమైన దేశానికే చెందినటువంటి ఒక స్త్రీ యేసుక్రీస్తుకు తాతమ్మ అయిపోయింది. లోకరక్షకుడి వంశంలోకి వచ్చేసింది. అసలు సమాజంలోనికే రావడానికి లేదని దేవుని ఆజ్ఞ అయితే ఆవిడ ఏకంగా లోకరక్షకుని వంశావళిలోకి వచ్చేసింది. అంటే మరి దేవుడు అంతకుముందు చెప్పింది మర్చిపోయాడా, లేకపోతే ఏమన్నా ఎద్దుకున్నాడా? అసలు రావడానికి చేయడానికే వీల్లేదన్న ఆ మోయాబు స్త్రీని ఏ రకంగా తన వంశావళిలోకి తెచ్చేసుకున్నాడు దేవుడు? తన తాతమ్మగా ఎందుకు తెచ్చేసుకున్నాడు కదా? అది మనం చూద్దాం. మోయాబీ స్త్రీ ఈ రూతు కదా, మోయాబీ స్త్రీ అన్నమాట. ఈమె గురించి మనకి ఎక్కువగా బైబిల్లో వివరణ అంటూ లేదు, కానీ అది బైబిల్ పండితులు చెప్పేది, ఇంకా రిఫరెన్స్ బుక్స్లో ఉన్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఈమె మోయాబు రాజకుమార్తె యువరాణి అన్నమాట. మోయాబు దేశానికి రాజు కూతురు ఇవ. ఆ దేశంలో రాజరికము వాళ్ళదే, యాజకత్వం కూడా వాళ్ళదే. ప్రత్యేకించి వేరే యాజకులు ఉండరు. ఆ రాజవంశీకులే యాజకత్వం కూడా చేస్తారు. మనకు కూడా అది కదా, రాజులైన యాజక సమూహం. మనం రాజులము, యాజక సమూహము అని దేవుడు చెప్పాడు. వాళ్ళకు కూడా ఆమె యాజకత్వం చేయడానికి తండ్రి చేత ప్రధాన పూజారిగా నియమించబడిందంట. ఎవరు? రూతు ప్రధాన పూజారి. వాళ్ళ దేవత పేరు కెమోష్ అనేటువంటి దేవత గుళ్ళో ఈమె ప్రధాన పూజారి. ఎవరు? రూతు. వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇది ప్రత్యేకమైనటువంటి దినాల్లోనూ ఆ కెమోష్కి చిన్నపిల్లల్ని బలిచ్చేవారంట. బలిచ్చేసిన తర్వాత ఆ పెద్ద బొమ్మ ఉంటుంది, అది ఆ కెమోష్ దేవత బొమ్మ ఈ చేతిలో ఆ బిడ్డను పెట్టేసి తగలబెట్టేసేవారంట. చంపేసి ఆ బిడ్డను ఆ చేతిలో పెట్టేసి తగలబెట్టేశారు. ఆ పనంతా ప్రధాన పూజారి అయిన ఈ రూతే చేసేదంట, ఈవిడ చేసేది. అయితే ఈ మహ్లోను ఉన్నాడు కదా, పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఇది మహ్లోను. ఈ మహ్లోను తండ్రి పని చేసేవాడు. తండ్రి పని ఏంటి? శిల్పకారుడు కదా, బొమ్మలు తయారు చేయడం ఆ పని కదా. కాబట్టి కొడుకులు కూడా అది పని. తండ్రి చనిపోయిన తర్వాత ఆ పని కొడుకులు చేసేవారు. ఈ ఆలయంలోకి ఏదో బొమ్మలు ఏమైనా చెక్కాలి, ఏ పని ఉందేమో. ఆ టైంలో ఈ మహ్లోను ఆ కెమోష్ గుళ్ళోకి వెళ్ళాయంట. ఆ కెమోష్ గుళ్ళోకి వెళ్తే దేవుడు ఏం చెప్పాడు మనకి, ఇశ్రాయేలీలకి ఈ ఆజ్ఞలు మర్చిపోకూడదు. ఈ కట్టడం ఆజ్ఞలు ఏమున్నాయో ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు. నుదుట బాసికంగా కట్టుకోండి, బెల్ట్గా పెట్టుకోండి, చేతి కంకణాలుగా వేసుకోండి, ద్వారబంధాల మీద రాసుకోండి, వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అని చెప్పారు కదా. ఈ మర్చిపోకుండా ఉండడానికి ఆ రోజుల్లో ఈ బంగారపు ప్లేట్ల మీద, అది లాకెట్లు అన్నమాట, ప్లేట్ల మీద ఈ ఆజ్ఞలన్నీ రాసుకుని మెల్ల వేసుకునేవారంట. ఈ ఆజ్ఞలన్నీ అట్ల మీద రాసుకుని మెల్ల వేసుకునేవారంట.
బస్ అందరూ వేసుకున్నారు, వీళ్ళు శిల్పకారులు కాబట్టి వీళ్ళే రాసుకుని వేసుకున్నారు. మొత్తం మీద మహ్లోను మెడలో ఓ లాకెట్ ఉందండి. ఈ లాకెట్ మీద అన్నీ రాసి ఉన్నాయి. ఈ లాకెట్ని ఆసక్తిగా చూసిందంట రూతు. చూసి దాని మీద ఏదో రాయబడినవి, ఏమిటి అని చెప్పేసి మహ్లోను అడిగితే, మరి వీటి గురించి చెప్తా ఉండాలనేది కదా ఆజ్ఞ. అప్పుడు మొత్తం ఈ 10 ఆజ్ఞల గురించి ఈ మహ్లోను రూతుకు చెప్పాడంట. అందులో ఆవిడకి నరహత్య చేయకూడదు, విచారించకూడదు, ఇలాంటివి అన్నీ ఉన్నాయి. ఈ నరహత్య ఈరోజు అదే చేస్తుంది కదా, సంవత్సరానికి ఒకసారి లేకపోతే పర్వదినాలప్పుడు బిడ్డని చంపేసి దహన బలికి ఇచ్చేస్తుంది, నరహత్య చేస్తుంది అని చేతులతో. తనకు బాగా నచ్చింది. దేవుడు హత్య కోరుకుంటాడా? ఆయన పుట్టించిన బిడ్డల్ని చంపేయమని కోరుకుంటాడా? దేవుడు అలా కోరుకోడు కదా. కానీ మా దేవుడు ఏంటి, ఎందుకు ఇలా చేస్తున్నాం మేము? మనుషుల్ని చంపేసి తగలబెడుతున్నాం. ఇది అతని ప్లేట్ మీద ఏదుందో అదే కరెక్ట్, ఆ దేవుడే కరెక్ట్ అని ఆలోచించడం మొదలెట్టి ఇక అందులో పడిపోయి నేను ఇంక ఈ పూజారి పని చేయను అందట. ఈ కెమోషు దేవతకు పూజారి పని నేను ఇంకా చెయ్యను అని చెప్పేసి విభేదించేసరికి రాజుగారు ఊరుకుంటారా? రాజుకి అందరూ ఒకటే, కొడుకు లేదు కూతురు లేదు, అందరూ ఒకటే రాజు అంటే. ఇక అందరికీ ఒకేలాగా ఉంటారు వాళ్ళు. దయ ఉండదు రాజులకి, ఇంకా దయ ఉండదు. ఆ కొడుకు కదా, లేకపోతే నా కూతురు కదా, లేకపోతే మనవడు కదా, ఏ దయ ఉండదు. చూడండి, మరి సౌలు జోనాతాను చంపేయడని చూశాడు. ఏది కాస్త తేనె నాకాడని ఆ తేనె నాకితే ఏం చేశాడు? ఆ బలంతో శత్రువుల్ని చాలామందిని చంపేసి వచ్చాడు. ఆ పని మీద వెళ్ళారు వాళ్ళందరూ కూడా. ఎలా చేశాడు ఆ పని? అందరూ నిరసించిపోయాం కదా, అతనికి అంత శక్తి ఎలా వచ్చింది, ఎందుకు అలా చేశాడు అంటే తేనె నాకాడని చెప్పారండి. అదిగో మనం పెట్టుకున్నటువంటి ఆ కట్టడి తప్పాడు కాబట్టి చంపేయాలన్నాడు. కన్న కొడుకుని జనం అందరూ తిరగబడ్డారు. నీ బుద్ధిగిద్ది లేదేంటి? తిరగబడితే ఊరుకున్నాడు, లేకపోతే అనోదాన్ని చంపేమన్నాడు. ఏకంగా రాజులలో ఉంటారు. దాంతో ఈ మోయాబు రాజు ఏం చేశాడు? బహిష్కరించాడు. రాజవంశంలో నుంచి రూతుని బహిష్కరించేశాడు, పొమ్మన్నాడు అవతలకి. అంతే. పోన్లే, తనకి ఇష్టం లేదేమో చేయనంటుంది, పోన్లే అని ఊరుకోలే. కెమోషు దేవతకు పూజారికి నేను నియమిస్తే నీ పన్ను చేయనంటావా? అయితే నువ్వు నా హక్కలేదు, నువ్వు నా కూతురు కూడా కాదు, పోమని చెప్పేసి బహిష్కరించేశాడంట. ఇంకా మరి బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఒక స్త్రీ పరిస్థితి బహిష్కరింపబడితే? పై రాజే బహిష్కరించాడంటే ఇంకా సామాన్య ప్రజలు ఎవరు గౌరవించరుగా. రాజకూతురైనా సరే చాలా తక్కువ చేశారు, చాలా అవమానాలు పోయింది, పాపం చాలా బాధలు పడింది. అయితే ఆ టైంలో కాస్తంత ఫేవర్గా ఉన్నవాడు ఎవరంటే ఈ మహ్లోనే. ఎందుకంటే అతను చెప్పిన మాటలను బట్టి ఆవిడ మారింది, దాన్ని బట్టే తనకి ఈ పరిస్థితి వచ్చింది. ఇంకప్పుడు ఈ మహ్లోని వివాహం చేసుకుందనమాట. అలా మోయాబు రాజకుమార్తె పరాయి దేశస్థులైనటువంటి ఇశ్రాయేలీల ఇంట్లోకి కోడలుగా రావడం అనేది అలా జరిగింది. అసలు ఇదంతా దేవుని ఏర్పాటే కావాలా. రూతును రక్షించడం కొరకే నయోమి అక్కడికి వెళ్ళిందేమో అనుకోవచ్చు మనం. ఈ నయోమి కుటుంబం కనుక మోయాబు దేశం వెళ్ళుండకపోతే ఆ మోయాబు దేశపు రాజకుమార్తె అయినటువంటి రూతు ఇశ్రాయేలీల గోత్రాల్లోకి రాదు కదా. లోకరక్షకుని యొక్క వంశాంకురానికి తాతమ్మ అవ్వదు కదా. ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్ప చొప్పున పెళ్ళిపడిన వారికి మేలు కోసం సమస్తము సమకూడతాయి అన్నట్టుగా తండ్రి తనను పూజారిగా నియమించాడు కాబట్టి అక్కడ పూజారి చేయాల్సిన పనిది కాబట్టి తను చేస్తుంది. కానీ తన హృదయంలో అయితే అది లేదు. కాబట్టి ఈ మహ్లోను చెప్పిన దానికి వెంటనే డైవర్ట్ అయిపోయింది. తను ఏం కోరుకుంటుంది? బలి ఇచ్చేటప్పుడల్లా ఏంటిరా దేవతకి బలి ఇవ్వడం ఏంటి? అసలు దేవతకి మనుషులు ప్రాణాలు కావాలా? అరేటువంటి అసంతృప్తి తన లోపల ఉండిపోయి ఉంటుంది. కాబట్టి నరహత్య చేయకూడదని చెప్పే మాట వినడంతో తన ఉద్దేశానికి బలం చేకూరింది కాబట్టి వెంటనే మానేసింది. అలాంటి ఉద్దేశం కలిగినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉంది. దేవుడికి తెలుసు కదా. 10 తరాలంటే ఇప్పుడు దాటిపోయిందిలే. ఇక్కడికి వచ్చేసరికి ఆ తరాలు దాటిపోయింది.
దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఏమిటంటే చాలా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనకి ఇక్కడ ఇందులో. దీని ద్వారా మనకి చాలా పాఠాలు మనకు ఉన్నాయి. ఊరినే కాదు, 4 అధ్యాయాలతోటి ఒక చిన్న గ్రంథం, 4 అధ్యాయాలే ఉంటాయి. ఒక చిన్న గ్రంథమైన దేవుని మనసు కనపడుతుంది ఇందులో. దేవుని మనసు కనపడుతుంది. కొంతమంది అయితే మామూలుగా ఇది ఒక ప్రేమ కావ్యం, లవ్ స్టోరీగా అనుకుంటారు. ఏంటంటే ఒక రాజకుమార్తె ఈ మహ్లో అనేవాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేసింది. మోయాబు రాజకుమార్తె ఇజ్రాయేల్ ఇంటికి వచ్చేసిందంటే ప్రేమించి వచ్చేసింది. లేకపోతే తర్వాత బోయజ్ అనేటువంటి వాడు ఒక మోయాబు రాలనేటువంటి ఒక రూతును ప్రేమించి తను పెళ్లి చేసుకున్నాడు అని ఈ రకంగా ఇది ఒక లవ్ స్టోరీగా చెబుతారు. అయితే అసలు లవ్ స్టోరీ ఎంత ఏంటంటే దేవుడు తన యందు ఆసక్తి గలవారిని ఎంతగా ప్రేమిస్తాడు. వాళ్ళంతకు ముందు ఎంత దుర్మార్గులైనా, ఎంత తప్పుదారి నడిచినా తప్పు తెలుసుకున్నప్పుడు వారిని ప్రేమించి తన బిడ్డలుగా చేసుకోవడానికి ఆయన ఎంత ఇష్టపడతాడో. అంటే దేవునికి మనుషుల మీద ఉండేటువంటి ప్రేమ స్టోరీ, అంతే కదా. మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ స్టోరీ లవ్ స్టోరీ అనుకోవచ్చు దీన్ని మనం. నా తర్వాత ఏమైంది, ఇప్పుడు అమ్మహోన్ చచ్చిపోయాడు, కిలియోన్ చచ్చిపోయాడు, 3 ఆడవాళ్ళు మిగిలారు. 3 మగాళ్ళతో ఒక ఆడమనిషి వెళ్ళింది, 3 మగాళ్ళు పోయారు, 2 ఆడవాళ్ళు ఇంట్లో చేరారు. ఇప్పుడు 3 కుప్పలు, 3 విధవరంలో అయిపోయి ఉన్నారు. కనీసం వంశాంకరం ఇంట్లో లేదు. అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఆలోచనలో పడి అంతా పోగొట్టుకున్నాక చేతులు కాలేక ఆకులు అట్టుకుంటారంటారు చూడండి. చేతులు కాలిపోయిన తర్వాత ఇంకా ఆకులు అట్టుకుంటే ఏంటి సుఖం? అదేదో ముందు పట్టుకోవాలి, ఆకులు కాలిపోయి ఇంకా పట్టుకుంటే ఏంటి, పట్టుకోకపోతే. ఈ నయోమి పరిస్థితి అదే అయింది. కాలిపోయినాయి చేతులు. భర్త చచ్చిపోయాడు, కొడుకులు 2 చచ్చిపోయారు. ఇప్పుడు బుద్ధి వచ్చింది, నేను అనవసరంగా ఈ దేశం నేను వచ్చాను. ఆమె అంటది నేను సమృద్ధి గలదానై ఇక్కడికి వచ్చానంటది. మరి సమృద్ధి కలదు, అంత సమృద్ధిని వదిలిపెట్టుకుని ఎందుకు వచ్చింది మోయాబు దేశం? సమృద్ధి గలదానై ఇక్కడికి నేను వచ్చాను, ఇప్పుడు ఏమీ లేని దాన్ని అయిపోయాను. చూసారా? అంటే అక్కడున్న ఆ సమృద్ధితో అప్పుడు తనకి తృప్తి లేదు, కానీ ఇప్పుడు అది చాలా తృప్తికరమైన జీవితంలాగా అనిపిస్తుంది. అదే ఏంటంటే చక్కగా ఆడవాళ్ళు మరి సాంబారును వడియాలి చక్క పోను తయారు తింటావా అన్నారనుకోండి, అది లేదు అక్కడెక్కడ బిర్యానీ పెడుతున్నారంట అని చెప్పేసి కాబట్టి ఇది తింటాం మానేసి అక్కడికి వెళ్ళామనుకోండి, అక్కడేమో బిర్యానీ లేదు, ఏం లేదు. ఫల్సన్ అయిపోయింది కూడా సాంబారు, నీళ్ళు కలిపేసిన సాంబారును ఉడికి ఉడుకున్న అన్నం ఉంది తింటావా అన్నారు. ఇప్పుడు ఏది బాగుంటుంది? ఓరు బాబు చక్క మంచిగా పోయాను, సాంబారు వడియాలు ఉన్నాయంటే వదిలిపెట్టుకుని ఇక్కడ దాకా వచ్చాము, ఎంత బాగుంది అక్కడ. అప్పుడే కదా, ఇక్కడ ఉన్నది ఏం కానప్పుడే అది మనకి మంచిది అనిపిస్తుంది. ఇప్పుడు తెలిసి వచ్చింది దానికి. అప్పుడున్న సమృద్ధి అప్పుడు కనపడలే, ఇప్పుడు ఇక్కడ ఉన్నదంతా పోయాక ఇప్పుడు ఆ సమృద్ధి కనపడుతుంది. సమృద్ధి కలదాననే నేను ఇక్కడికి వచ్చాను. చూడండి, 1వ అధ్యాయం 21వ వచనంలో మనకు ఉంటుంది, నేను సమృద్ధి కలదానై వెళ్ళి తిని. మరి అంత సమృద్ధి ఉంటే ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు? అలాగే ఇక్కడ ఉండే సమృద్ధిని వదిలిపెట్టుకుని బయటికి పోయేవాళ్ళు ఉంటారు. ఒక చోట దేవునితో సహవాసం కలిగి ముందుకు వెళ్తూ ఉండి అక్కడ ఎంతో సమృద్ధిగా ఉన్నా సరే ఈ సమృద్ధిని వదిలిపెట్టుకుని తాత్కాలికంగా అసంతృప్తితోటి కోపంతో మొఖాలు ఎత్తి పట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటుంటారు. వెళ్ళిపోయారుగా కొంతమంది ఇదివరకు అలానే. ఏముంది అక్కడ వెళ్ళిపోయిన తర్వాత? ఈ సమృద్ధి ఉందా అక్కడ? ఉందా? మనసు లోపల గట్టిగా పీకుతూనే ఉంటుంది, అంత ఎంత బాగుందో వెలిగిపోతుంది అనవసరంగా మనం బయటకు వచ్చి. కానీ ఏం చేస్తారు ఇప్పుడు? ఏ మొక్క పెట్టుకుని వెళ్తాం అక్కడికి. ఇంకోటి ఏంటంటే వెళ్ళామనుకోండి, మన నిర్ణయం తప్పని మనమే ఒప్పుకున్నట్టు అయిపోద్ది. మనం ఇప్పుడు అలా అనకూడదు. తప్పుగా ఒప్పుకోవడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎవరు గెలుస్తారంటే తప్పుగా ఒప్పుకునే వాళ్ళే గెలుస్తారు. తప్పును దాచిపెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు గెలవరు అసలు. అక్రమము కదా, అక్రమాల లోపల ఇలాగే దాచేసుకుని ఉండిపోతే ఏమవుతారు? వాళ్ళు వర్ధిల్తారా? వర్ధిల్రు. అక్రమాలు ఏమున్నాయో ఒప్పుకోవాలా, క్లియర్, ఇంకేముండదు, అంతే. అవి క్లియర్ అయిపోతాయి, అప్పుడు వర్ధిల్తారు ఎప్పుడు కూడా.
అయితే ఈ సైతాన్ ఏం చేస్తుంది? ఒప్పుకోనివ్వదు. ఒప్పుకుంటే వర్ధిల్తావు. మనం వర్ధిల్లు కన్నా ఉండడం వాడికి కావాలి. కాబట్టి అన్ని రకాల అన్ని వైపుల నుంచి ఎగదోసి పొగేస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి జాగ్రత్త పడాలి. అడుగు పెట్టి బయటికి పోవడం సులువే, మళ్ళీ తిరిగి రావడమే కష్టం. చూడండి, భర్త మీద అలిగేసి కొంతమంది భార్యలు పుట్టింటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తిరిగి వస్తాం ఎంత కష్టం. చాలా కొంతమందికి అనుభవంలో ఉంటుంది, కొంతమందికి అనుభవిస్తారు. ఎంత కష్టం తిరిగి వచ్చి వెళ్ళిపోవడం తేలికే, మళ్ళీ తిరిగి వస్తాం ఎంత కష్టం. వచ్చింది కదా మా అమ్మాయి అని చెప్పేసి ఒక వారం రోజులు బాగా చూస్తారేమో, ఆ తర్వాత నుంచి మొదలవుతాయి పోట్లు. అక్కడ ఉంటారు కదా వదిలిని ఉంటారు, చూటుపోటు మాటలు అది ఇది పొడుతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ ఉండలేము, అడిగి వెళ్ళలేము, పక్క గదిలోకి వెళ్ళి ఎడుతూ ఉంటారు. అబ్బా కూడా తిడతారు వాళ్ళ ఆయన్ని, ఏదో చిరాకులు వచ్చేసాను అనుకో, వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు కదా, నేను ఏమన్నా రానని ఇక్కడే కూర్చున్నానా, రావచ్చు కదా, రాడు. పక్క గదిలోకి వెళ్ళి గుడ్లు నీరు కుక్కుంటా కొనుక్కుంటూ ఉంటారు. నువ్వు వెళ్ళిపోవచ్చు కదా, నువ్వు వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళికాడ నుంచి లోకు పెట్టేస్తాడు. లోకు ఏంటి, భార్యకి భర్తకి లోకు ఏంటి, భర్త భార్యకి లోకు ఏంటి. వాళ్ళు చచ్చేదాకా కలిసి ఉండడానికి దేవుడు గడిపారు. వాళ్ళిద్దరు కాదు, ఒక్కటి కదా. మరి ఏక శరీరులై ఉంటారు, ఇద్దరు కాదు వాళ్ళు, ఒక్కటి. ఆ ఒక్కటి విషయం వాళ్ళకి గుర్తుండుంటే అసలు విడిపోరు, వెళ్ళిపోరు. ఎలా వెళ్ళిపోతారు? సగం భాగం కట్ చేసుకుని ఎలా వెళ్ళిపోద్ది? వాళ్ళిద్దరూ కాదు, ఒక్కటేని దేవుడే చెప్పాడు. అది ఆ విషయాన్ని మర్చిపోతారు. సాతానుడు ఇలా ఎగస్తా ఉంటే దాంతో కాస్తంత ప్రేరణ పొందేసి రసరసలాట వెళ్ళిపోతారు. కానీ ఆ తర్వాత రావడానికి ఎంత కష్టపడతారు. ఇదేనా అంతే, ఇదేనా అంతే. కానీ మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు మళ్ళీ వద్దామనుకుంటే వద్దామని ఆశ ఉన్నా రావడానికి కష్టం, రాలేని పరిస్థితి. అయితే వచ్చిన వాళ్ళు ధన్యులు ఎప్పుడు కూడా. ఎందుకంటే అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు ఎప్పటికీ వర్ధిల్లాడు, ఒప్పుకుని విడిచిపెట్టేవాడే కనికరం పొందుతాడు. ఇప్పుడు అయ్యో మీకు ఈ బెత్లెహేము మీద ఇప్పుడు ప్రేమ వచ్చింది, తప్పు తెలుసుకుంది కానీ నిందలు మాత్రం దేవుడి మీద వేస్తుంది. దేవుడు చేశాడంట, నేను సమృద్ధి కలదానని నేను ఇక్కడికి వచ్చాను కానీ యెహోవా నన్ను రిక్తురాలునిగా చేశాడు. దేవుడు చేశాడు. ప్రతి మంచిదే. రిక్తురాలుని చేయకపోతే ఆ శాపగ్రస్తమైన దేశంలోనే ఉండిపోయి మరింత పోగొట్టుకుంటావు. నువ్వు రిక్తురాలు అయ్యావు కాబట్టి ఏది నువ్వు సమృద్ధి కాదని అనుకున్నావో ఇప్పుడు అది సమృద్ధి అయ్యేలా నీకు చూపించి నిన్ను వెనక్కి రాబడుతూ ఉన్నాడు. సంతోషించాలి కదా. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిస్థితి కనుక నాకు ఇవ్వకపోతే నేను మళ్ళీ తిరిగి బెత్లెహేముకు రాను కదా నాయన. ఓ శాపగ్రస్తమైన దేశంలో నేను ఉండిపోకూడదని, నేను నాశనం కాకూడదని చెప్పి నాకు ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి పరీక్షను నాకు ఇచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చుకుంటున్నావా అని చెప్పాలి కదా. అలా చెప్పడానికి ఒప్పదు కదా. అటువంటి వాడికి నయోమియే మనకు ఒక మాదిరి కనపడుతుంది. నయోమిని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆవిడ చేసినటువంటి తప్పులేంటి, ఆఖరికి చేసిన ఒప్పు ఏంటి, దాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తించుకోవాలి. ఎప్పుడు కూడా దాన్ని గుర్తించుకోవాలి. అయితే ఇప్పుడు ఈ రూత్ ఇక నయోమి వచ్చేసేటువంటి రోజులు మీకు అర్థాలు చెప్పిన ఈ పేర్లు మనకి ఇందులో కనపడేటువంటి పేర్లు ఏంటంటే ఎలెమెలెకు ఒకటి కనపడుతుంది, నయోమి కనపడుతుంది, మారా అనే పదం కనపడుతుంది, రూతు కనపడుతుంది, వార్ఫా కనపడుతుంది, మహ్లోను, కిలియోను, అలాగే ఓబెదు, బెత్లెహేము, బోయజు. ఈ పేర్లు మనకి ఈ రూతు గ్రంథంలో మనకు వచ్చేటువంటి పేర్లు, హెబ్రీ నామాల. వీటికి అర్థాలు ఏంటంటే ఎలెమెలెకు అంటే దేవుడు రాజు, దేవుడే రాజు అనేటువంటి అర్థం కలిగినటువంటి వాడు. కానీ ఆయన రాజుగా లేడు. భార్య చెంగట్టుకుని శాపగ్రస్తమైన దేశం వెళ్ళిపోయాడు. ఆవిడ వెళ్దామన్నా నేను ఆపచ్చు కదా, మనం వెళ్ళచ్చు. ఎందుకు వెళ్ళాలి మనం? ఇంతకాలం ఇంత సమృద్ధి దేవుడితో అనుభవించాం, కొన్నాళ్ళ పాటు కొంచెం తగ్గుతుంది, ఏమవుతుంది అని అనలే. సరే నీ ఇష్టం, బయలుదేరని వెళ్ళిపోయాడు. మంచి పేరే వచ్చింది ఆయనకి, దేవుడే రాజు. కానీ ఆయన ఇంట్లో రాజుగా లేడైనా, కూడబడి వెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత నయోమి
ఈ నయోమి పేరుకి అర్థం ఏంటంటే మధురం, మనోహరం, ఆకాంక్షించదగినది, కోరుకోదగినది. అంత చక్కటి పేర్లు పెట్టాడు ఎవరికి. కానీ ఏం చేసింది? చేదు చేసేసుకుంది. ఈ పేరును చేదు కింద మార్చేసుకుంది. ఆ తర్వాత మోయాబు నుంచి మళ్ళీ బెత్లెహేం వచ్చిన తర్వాత అమ్మ నయ్యం వచ్చింది అని అందరూ కూడా వస్తే, నయ్యోమి అనబాకండి అమ్మా, నా బతుకు ఇప్పుడు చేదైపోయింది, ఇప్పుడు నేను నయ్యోమిని కాదు, ఆ మధురము లేదు, ఆ మనోహరం లేదు, కోరుకోవడానికి నా దగ్గర ఏమీ లేకుండా అయిపోయాను, నేను మారా అని పిలవండి నన్ను, నా బతుకు చేదైపోయిందని చెప్పి తను పెట్టుకుంది ఆ పేరు. రూతు, స్నేహం. రూత్ అనే పదానికి అర్థం స్నేహం. ఎంత గొప్ప స్నేహం తంది. హెబ్రీయుడు, తన జాతివాడు కానీ మహలోనుతో స్నేహం చేసింది. మహలోను చెప్పిన మాటలు విని ఇన్స్పైర్ అయిపోయి యెహోవా యందు నమ్మిక ఉంచి తన ప్రధాన పూజారత్వాన్ని వదిలేసుకుంది. ఇంట్లో చర్చ జరిగి ఉంటుంది. దీన్ని వదిలేసుకుంటే కనుక నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తానని చెప్పుంటాడు రాజు అయిన తన నాన్న. నువ్వు నన్ను ఏం చేసుకున్నా సరే నేను ఇంక పని చేయను అంటే వీరిద్దరి మధ్యన స్నేహబంధం చాలా బలంగా ఉంది కదా, చాలా బలంగా ఉంది కాబట్టి అక్కడికి అతన్ని వివాహం చేసుకుంది. స్నేహం అన్నమాట. ఓర్ఫా స్థిరమైంది, మోయాబులో స్థిరమైంది, అందుకే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. నేను ఈ మోయాబుని వదిలిపెట్టి నేను బెత్లెహేము వెళ్ళను. ముందైతే నేను వస్తా అంది మరి అనాలి కదా, బాగోదు. చిన్న వాళ్ళు వెళ్ళిపోతానంటుంది, మరి కూడాను నేను కూడా అలాగే అనాలి కదా, మరి ఇంటికి చెందిందాన్ని కదా అన్నట్టుగా ఏదో అందగాని ఆ తర్వాత ముద్దెట్టుకుని అత్తను వెళ్ళిపోయింది. మోయాబులో ఉండిపోయింది స్థిరం. మహ్లోను ఇతను బలహీనుడు అని అర్థం, బలహీనం అయ్యేవాడు అని కూడా అర్థం. ఎందుకంటే తల్లి నిర్ణయాన్ని ఈ కొడుకులు ఎవరు అడ్డుకోలేదు, బలంగా అడ్డుకోలేదు. ఎందుకమ్మా, ఎందుకు వెళ్ళాలి మనం? ఆ శాపగ్రస్తమైన దేశం మనం ఎందుకు వెళ్ళాలా? ఇంకా పోయిన అవసరమైతే నేను తమ్ముడు నాన్న ఇంకా కష్టపడతాం, ఇక్కడ ఇంకా సంపాదిస్తాం అని వాదించలేదు. అమ్మ మాట పట్టుకుని వెనకాలేదు. ఏదైనా వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అక్కడ, అమ్మ మాట పట్టుకుని కూడా పోతారు. అమ్మ మాటే అలాగే ఉన్నారు కొంతమంది ఉంటారు అక్కడ. నాకు తెలిసి ఒక అమ్మ ఉంది, కొడుకు కోళ్ళని కలనివ్వట్లా, కొడుకు కోళ్ళని కలవనివ్వట్లా. నీకు అమ్మ మాట పెట్టుకునే ఉంటాడు. మరి అలానే భార్యను వదిలేస్తారంటే వదిలేయడు, మళ్ళీ దొంగ చాట్లను తిరుగుతూ ఉంటాడు అన్నమాట. పిల్లల్ని అన్నాడు, పిల్లల్ని చూస్తుంటాడు, కానీ ఇంటికి మాత్రం తీసుకురాడు అమ్మ మాట అడిగి. మరి ఎలా? ఇలాంటి తల్లులు సరైనలేనా? అంటే పెళ్లి చేయకుండా కొడుకును తనతో ఉంచేసుకోవాలా, అంత ప్రేమ ఉంటుంది, అంతే కదా, తను కూడా ఉంచేసుకోవాలి. మొన్న మధ్యన పేపర్లో పడిందిలేండి, ఒక ఆమె అంటే ఎద్దుని ప్రేమించిందంట, ఓ ఎద్దుని పెంచుకుందంట, ప్రేమించిందంట, ఆ ఎద్దుని ప్రేమించి పెళ్లి చేసుకోవడం మానేసిందంట. మన పేపర్లో వచ్చింది, మీరు చదవలేదా? మొన్న పేపర్లో వచ్చింది. ఎద్దును ప్రేమించిందంటే లేకపోతే పెంచుకుంటుంది, తనలా పెంచుకుంటుంది. ఆ ఎద్దు మీద దానికి ఎక్కడ లేని ప్రేమ వచ్చేసిందంట. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే దీనికి గతి ఏంటంటే పెళ్లి చేసుకోవడం మానేసిందంట. ఇప్పుడు అలాగా కొడుకు మీద అంత ప్రేమ ఉంటే పెళ్లి చేసి అత్తారండి పంపకుండా ఉంచేసుకోవచ్చు కదా, కోళ్ళని తెచ్చుకోకుండా. పెళ్లి చేస్తారు, పిల్లల్నిగా అంటారు, కానీ కొడుకు కోళ్ళని కళ్ళెవరు తెచ్చుకోరు. మరి ఇలేం అత్తగారులు, కోడలు తక్కువలేం కాదండి. వచ్చినప్పుడు బాగానే వస్తారు, ఏలెట్టుకుని అలా వస్తారు అంతే. అది ఎక్కడ దాకా ఆగాలో అక్కడ ఆగరు, ఇంకా లాక్కెళ్ళిపోతా ఈ ఇల్లు వదిలిపెట్టేసి ఇంకొక ఇంటికి లాక్కెళ్ళిపోతారు. ఆ పట్టుకున్న పట్టు లాక్కుపోయేదాకా వదలరు కదా. అమ్మ మీరిద్దరు జీవితాంతం కలిసి ఉండండి, ఏళ్ళు కలుపుతారు వాళ్ళిద్దరిని. ఇప్పుడు ఏం చేస్తుంది, మమ్మల్ని ఇద్దరినే కలిసి ఉండమన్నారు, ఇంకెవరితోటి కలిసి ఉండకూడదు కాబట్టి ఆ పట్టు వదిలిపెట్టకుండా లాక్కెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళు ఉన్నారు కదా. ఏది సరైనది, ఏది అతి పనికిరాదు. దేవుని ఉద్దేశాలు ఏం చేస్తే నెరవేరుతాయో దాని వరకే మనం ఉండాలి, అంతవరకు, అదే కదా. దేవుడు జతపరిచిన వాడిని మనుష్యుడు వేరు చేయకూడదు. అందులో అమ్మా నాన్నలు కూడా ఉంటారు, అత్తగారు మామగారు కూడా ఉంటారు. వారిద్దరిని దేవుడు జత చేశాడు, వారిని నువ్వు విడదీయకూడదు.
అలాగే నీకు మేలు కలుగునట్టు నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇది చేయాలి, మీరు చేయకూడదు, ఇది చేయాలి. ఎవరి బాధ్యతలు వారు తమ తమ ధర్మాలు నిర్వర్తించాలి. ఎవరికి ఏమున్నాయో అవి నిర్వర్తించాలి, అంతే. ఈయన బలహీనుడు, అమ్మ కూడా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కిలియోన్, దానికి అర్థం పరిపూర్ణుడు. పరిపూర్ణుడైతే ఊటటి ఎక్కువైపోయింది. నేను ఒక్కడే మిగిలేడు. పరిపూర్ణుడైతే ఏం సుఖం? దైవమీ వెళ్దామంటుంది, సరేలే ఎలేమేలోకు అంటున్నాడు, సరేలే అమ్మ అని మహిళను కూడా అంటున్నాడు. కాబట్టి ఇంక ఈయన ఏం చేస్తాడు? బుగ్గు ఓటేసిన తర్వాత ఒక్కడేం చేస్తాడు? ఈయన పరిపూర్ణుడే, కానీ ఈయన కూడా కూడబడి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఓబేదు అంటే సేవకుడు, పనివాడు. సేవకుడు, పనివాడు అని అర్థం వచ్చేటువంటిది. నిజంగా మరి రూతు ఒక మంచి సేవకుడిని, ఒక మంచి పనివాడిని, దేవుని కోసం పనిచేసేటువంటి వాడిని కంద కదా బోయజ్ ద్వారా. ఆ తర్వాత బెత్లెహేమ్ అంటే ఇందాక చెప్పాను కదా, రొట్టెల ఇల్లు. బోయజ్ అంటే వేగముగా పోవడం. బోయజ్ అంటే చాలా వేగంగా పోతాడు, తీసుకునే నిర్ణయాలు చాలా వేగంగా ఉంటాయి, ఇక వెందిరగడం. కాబట్టి మోయాబు దేశాన్ని నుంచి వచ్చినటువంటి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చాలా వేగం. ఎందుకంటే ఎవరు కూడా వచ్చింది? నయోమి కూడా వచ్చింది. ఇజ్రాయేలీల ఇంటికి కోడలయ్యి వచ్చింది. ఇప్పుడు తను మోయాబీయురాలు కాదు, తన ఇంటి పేరు మార్చేసుకుంది. ఇప్పుడు ఎలీమెలెకు కోడలు మహ్లోను అనేటువంటి వాడి భార్య ఆమె. కాబట్టి తను ఇజ్రాయేలీయురాలే, ఇంకా వేరే ఆలోచన లేదు ఇక, అంతే. ఆ మోయాబీయురాలు శాపగ్రస్తమైంది, దాన్ని ఏం చేసుకోవడం ఏంటి అనుకోకుండా చాలా వేగంగా ఆలోచించి చాలా స్పీడ్ అయ్యింది, ఎక్కువ కాలం తీసుకోలేదు, పెళ్లి చేసుకున్నాడు. నిజంగా ఇందులో కొంతమంది పేరుకు తగ్గట్టు నడుచుకున్న వాళ్ళు ఉన్నారు, పేరుకు తగ్గట్టు నడుచుకునే వారు కూడా ఉన్నారు కదా. మనం పేర్లు పెట్టుకుంటే కాదు, ఆ పేరుకు తగినట్టుగా మనం నడుచుకునే వారము కావాలి. అలాంటి వారిని దేవుడు ఇష్టపడేటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, మరి ఇంత తీవ్రమైన నష్టపోయిన తర్వాత నయోమికి జ్ఞానోదయం అయ్యింది. తిరిగి నా దేశం నేను వెళ్ళిపోవాలనుకుంది. అనుకుని, అమ్మ మరి మీ ఇద్దరు ఈ దేశపోలే కదా, మీ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు కదా, నువ్వు నాకు కూడా వస్తే మాత్రం మీకేంటి ప్రయోజనం? మీకు పెళ్లి చేయడం నాకు ఇంకే బిడ్డలు లేరు కదా, కాబట్టి మీ పుట్టింటికి వెళ్ళిపోండి, నేను వెళ్ళిపోతాను మా దేశం అంది. అంటే ఈ పాపం పెద్ద కోళ్ళు చిన్న కోళ్ళు ఇద్దరు కూడా పాపం ఏడ్చారు. రూతు ఏడ్చింది, వర్ఫా కూడా అత్తగారిని పట్టుకుని ఏడ్చింది. అంటే మన బతుకులు ఎలా అయిపోయినాయి అని చెప్పేసి గొడవలేరు కుక్కుంటారు కదా. ముగ్గురు కలిసి ఏడ్చారు. ఏడ్చిన తర్వాత ఏమన్నారంటే, లేదు మేము మీతోటి వచ్చేస్తాము, మా ఇంటి పేరు మారిపోయింది కదా, ఇంకెందుకు ఇక్కడ మేము ఉండం, నీ వెనకాల వచ్చేస్తా ఉన్నారు. అయితే వచ్చి సుఖమేంటమ్మా, నాకు బిడ్డలు లేరు కదా నీకు పెళ్లి చేయడానికి, ఇంకాను నాతో పాటు మీ బతుకులు ఎందుకలా నాశనం అయిపోతాయి, వద్దమ్మా మీరు ఇక్కడే ఉండిపోండి అని చెప్తే, పాపం ఓర్ఫా ఏం చేసింది, కన్విన్స్ అయిపోయి అత్తగారిని ముద్దు పెట్టుకుని తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అయితే రూత్ అయితే ఇంకా గట్టిగా చెప్పింది, ఇంకా నేను ఎప్పుడైతే నీ ఇంటి దానని అయిపోయానో, నీ ఇంటి కోడలను అయిపోయానో, అప్పుడే నా దేశానికి, నా జనానికి, నా దేవుడికి నేను దూరం అయిపోయాను. కాబట్టి ఇంకా నాకు ఏమీ లేదు, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, అంతే. నన్ను ఇక్కడ ఉండమని నన్ను ఏమి బతిమాలద్దు, నువ్వు నేను ఉండను కాక ఉండను, నీ తోడిదే నా జీవితం, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతావు నేను అక్కడే చనిపోతాను, అంతే అని మొండి పట్టేస్తే అప్పుడు అత్త కోడలిద్దరూ ఇక్కడ రావడం అనేది జరిగిందనమాట. వచ్చిన తర్వాత నిజంగా మరి బోయజు బెత్లెహేములో అత్యంత ధనికుడు, చాలా నీతిమంతుడు, దేవునికి ఇష్టడైనటువంటి వాడు. అటువంటి బోయజుకి ఈమె భార్య అయ్యింది. భార్య మొత్తం మీద ఎక్కడికి వచ్చేసింది, ఇప్పుడు అబ్రహాము నుంచి యేసు ప్రభు యొక్క ఈ వంశావళిలోనికి
ఆమె కూడా వచ్చేసింది. బోయజు ద్వారా ఓబేదును కానింది. చూడండి, మరి దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, ఇందులో ఉద్దేశాలు మనకు తెలుస్తాయి కదా. ఏంటంటే ఇందులో ఒక దేవుని ప్రణాళిక ఉంది. దేవుని ప్రణాళిక దీనిలో ఉంది, అది మనం గుర్తించుకోవాలి. మనం జరుగుతున్న దాన్ని బట్టి, జరిగిన దాన్ని బట్టి రకరకాలైన వ్యాఖ్యానాలు మనం అయితే చేసుకోవచ్చు. అయితే అల్టిమేట్గా దేవుని ప్లాన్ ఒకటి ఉంటుంది. ఆ ప్లాన్ ప్రకారమే ఆయన సమస్తము సమకూడి జరిగించేటువంటి వాడు. బహుశా ఆయన కనుదృష్టి ప్రపంచమంతా కూడా యథార్థవంతుల కోసం, నీతిమంతుల కోసం సంచారం చేస్తూనే ఉంటుందని బైబిల్ చెబుతుంది కదా. మోయాబు దేశంలో ఉన్నప్పటికీ అక్కడ ఒక అసంతృప్త, తను చేస్తున్నటువంటి పనిని బట్టి సంతృప్తి చెందకుండా ఏదో ఒక అసంతృప్తితో ఉన్నటువంటి ఒక ఆత్మ, నిజదేవుణ్ణి కోరుకునేటువంటి ఒక ఆత్మ అక్కడ ఉంది అని దేవుడికి తెలుసు కదా. మరి ఈ సూర్య చంద్ర దేవతలను ఆరాధించేటువంటి కల్దీలలో నుంచి అబ్రాహామును ఎత్తుకు పట్టుకోలేదా దేవుడు? అబ్రాహాము దగ్గరికి దేవుడు తానే వెళ్ళాడు. దానికి కారణం ఏంటి అంటే, తెరహు బహు విగ్రహారాధికుడు. ఒక గది నిండా చాలా విగ్రహాలు ఉండేయంట. ప్రతిరోజు ఉదయమే ప్రతిదానికి నైవేద్యం పెట్టేవాడంట, తలిపెట్టి వచ్చేసేవాడంట. తెల్లారి పొద్దున వెళ్ళి మళ్ళీ అన్నీ తీసేసి మళ్ళీ కొత్త పెట్టి వచ్చేవాడంట. ఇది అబ్రాహాం గారు ఈ తెరహు కూడా వెళ్ళిపోయాడంట. ఎంత ఆసక్తి అంటే, తలుపు తీయడం వల్ల నాన్న పని, కానీ ముందు లోనికి వెళ్ళే పని మాత్రం అబ్రాహాం గారిదే. నాన్నకంటే ముందు లోనికి వెళ్ళిపోయాడంట. ఎందుకు? రోజు మా నాన్న నైవేద్యం పెడుతున్నాడు, ఇందులో ఏ బొమ్మ దగ్గర గిన్నెైనా కదిలిందంటవా? ఎందుకంటే దేవుడు ఒక్కడే ఉంటాడు, ఇన్నుండవు. ఏ బొమ్మ దగ్గర గిన్నె కదలొద్దో అది నిజమైన దేవుడు, అది నాకు కావాలి, అది నేను తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళు నాన్న వెళ్ళి గిన్నె తీయకముందే ఆయన తలుపల్లా తీయడం పాపం తోసుకుని ముందు వెళ్ళిపోయి అన్నీ చూసేవాడంట. అంటే అబ్రాహాం గారికి కోరిక ఉంది, నిజమైన దేవుడిని కనుగొనాలి. నిజ దేవుడు ఎవరు? ఆయన సైలెంట్గా ఉండడు, కదలని వాడుగా ఉండడు. ఎందుకంటే సృష్టిని చేసినవాడు ఆయన, ఆయన చెల్లించేటువంటి వాడు. చూడాలి అనే ఒక ఆశ ఆయనలో ఉండిపోయింది. కాబట్టి ఏ రోజును చూసినా అలాగే ఉంటున్నాయి. కాబట్టి బయటకు వచ్చిన తర్వాత ఏమి దేవుడు కాదా, మా నాన్న అనవసరంగా చేస్తున్నాడు, మొత్తం దేవుడు ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు ఉంటాడు అని ఒక ఆసక్తి ఆయనలో బలంగా ఉండిపోయింది. కాబట్టి ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. దేవుడు వెళ్ళి పిలిచాడు, అబ్రాహామా అని పిలిచాడు. అది ఇప్పుడు ఈయన దేవుడు. ఎందుకంటే దేవుడు మాట్లాడతాడు, అయ్యే మాట్లాడట్లేదు, చెల్లించట్లేదు, ఏది తీయట్లేదు, ఇది మాట్లాడతాడు. అబ్రాహాంలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు ఎత్తుక్కుంటూ పోయాడు అక్కడికి, అంతే. అలాగే రూతులో కూడా ఒక ఆసక్తి తనలో ఉంది, తనను తీసుకొచ్చుకుని తన వంశావళిలోకి చేర్చుకోవాలా అనేటువంటి ఒక ప్రణాళిక ఇందులో ఉంది. కాబట్టి సమృద్ధి ఇక్కడ ఉన్నా సరే నయోమి మోయాబు వెళ్ళిపోవడానికి ప్రేరణ పొందింది. భర్తగా అడ్డుకునే అధికారం ఉన్న ఎలీమెలెకు అడ్డుకోలేదు. లేకపోతే పిల్లలు, ఇద్దరు కొడుకులు ఎదిగారు, పెళ్ళిడికి వచ్చారు ఇంచుమించుగా, కానీ వాళ్ళు కూడా ఆ నిర్ణయాన్ని తప్పు పట్టి ఆపలేదు కదా. ఇదంతా ఏంటి? దేవుని ప్రణాళిక చొప్పున జరుగుతుంది. అలా ప్రతి దానిలోనూ దేవుని ప్రణాళిక ఏమై ఉంటుంది అని కూర్చొని మనం ఆలోచన చేయాలి. ఎందు నిమిత్తం ఇలా జరుగుతూ ఉన్నాయి, దీని వెనకాల దేవుని ఉద్దేశం ఏమై ఉంటుంది అని ఎప్పుడైతే ఆ ఆసక్తిని మనం కనపరుస్తామో ఆశగల ప్రాణాన్ని దేవుడు ఎప్పుడు తృప్తిపరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఎప్పుడు తృప్తిపరుస్తాడు. అంతం ఎప్పుడు చాలా బాగుంటుంది. ప్రారంభంలో మనకి శ్రమలు వచ్చినట్టు కనపడతా ఉంటాయి, ఇబ్బందులు వచ్చినట్టు కనపడతా ఉంటాయి, అసంతృప్తి కలిగే పరిస్థితులు కనపడతా ఉంటాయి. కానీ చివరికి వచ్చేసరికి ఖచ్చితంగా దాని ముగింపు చాలా బాగుంటుంది, చాలా సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చేది కానీ మనకి అది కనబడుతుంది. కాబట్టి ఆ ప్రణాళిక గురించి మనం ఆలోచించాలి. రెండవది ఏంటంటే, దేవునికి అంటరాని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలే.
అందరూ ఈ భూమి మీదకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన పిల్లలే. ఎందుకంటే ఆపేయాలి అనుకుంటే లోతు కుమార్తెల ద్వారా ఈ అక్రమ సంతానం ఈ లోకంలోకి రాకుండా అప్పుడే ఆపేయగలడు కదా. ఆయన ఆపలేడా? అప్పుడే ఆపేస్తారు కదా. ఆ ఉద్దేశాలు వాళ్ళలో కలగకుండా చేసేయచ్చు కదా. లేకపోతే లోతు మెలకువ కలుగున్నవాడై దీనికి అంగీకరించకపోవచ్చు కదా. వాళ్ళు ఈ లోకంలోకి రావడానికి కావాలి దేవుడు అనుమతించాడు కదా. కాబట్టి అది అలా జరిగిపోయింది. అలాగే అందులో నుంచి అంటరాని వాళ్ళు ఉన్నారా అంటే లేరు. ఆయనకు కావలసిందల్లా ఏంటి? ఆయన మీద నమ్మకం ఉంచేవాళ్ళు, ఆయన ఆజ్ఞల్ని కట్టడలు అనుసరించి నడుచుకునేవాళ్ళు. మేము తప్పు చేశాం, మేము పాపులం అని ఎవరు గుర్తిస్తారు, ఎవరు ఒప్పుకుంటారు, అలాంటి వాళ్ళు ఆయనకి కావాలి. అలాంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు, వాళ్ళని తెచ్చుకుంటాడు ఖచ్చితంగా. అందు గురించి ఇది జరిగి ఉండొచ్చు. ఏంటంటే ఇప్పుడు మరి మనందరం ఏమైనా ఇజ్రాయేలీలమా, యూదులమా? మనం కాదు కదా, మన యూదులం కాదు కదా, అన్య జనాంగం, అన్యులం. ఏమి ఎవరిలో నుంచి వచ్చామో? ఎన్నో జాతులు ఉన్నాయి బైబిల్లో, అందులోంచి ఏ జాతి కూడా మనం వచ్చామో అన్యులం, అంతే, యూదులం కాదు. మరి మనల్ని దేవుడిని రక్షించుకోవట్లే, ఆయనకి అంటారు వాళ్ళు అంటూ ఎవ్వరూ లేరు. అలాగే ఆమె నమ్మకం ద్వారా రాచరికం ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడ ఆమె రాజకుమార్తె, ఒక శాపగ్రస్తమైన రాజు కూతురు, కానీ అక్కడికి ఈమె ఇక్కడికి వచ్చిన రాజమాతే కదా. ఇక్కడికి వచ్చిన రాజమాతే, అక్కడ రాజు కూతురే. ఇక్కడికి వచ్చిన తర్వాత రాజు అయిన దావీదుకు తాతమ్మే కదా, రాజమాతే కదా. అక్కడ రాజకుమార్తెని ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా ఆ రాచరికం అలాగే తనతో అలానే ఉండిపోయింది, కానీ పోలే కదా. అలాగే దేవుని ప్రేమ మానవుల మీద ఎలా ఉందో మనకి తెలియజేస్తుంది ఈ రూతు పుస్తకం కదా. దేవుని ప్రేమ మనుషుల మీద ఎంత ప్రేమ! యేసు ప్రభు అయితే స్పష్టంగా చెప్పాడు. పాత నిబంధనలో అది స్పష్టంగా కనపడలేదు, కానీ ఈయన వచ్చిన పాపులని పిలువ వచ్చి తిని నీతిమంతులను పిలువ రాలేదు, రోగులకి వైద్యుడు కానీ ఆరోగ్యవంతులకు కాదు. అంటే ఏంటి? ఇదే కదా. ఎవరైతే పాపంలో ఉండిపోతారో అలాంటి వాళ్ళని పిలిచి రక్షించడానికి నేను వచ్చాను. మోయాబీయులు పాపులు, అమ్మోనీయులు పాపులు, అలాంటి వారిని నేను పిలిచి రక్షించడానికే వచ్చాను. అదే కదా ఆయన చెప్పినటువంటిది. ఇంకా దానికి మనకి ఇందులో కొన్ని అంశాలు మనకి కనబడతాయి. ఏమీ లేని తనం నుంచి కదా సంపూర్ణతకు దారి. రూతు జీవితం చాలా సంపూర్ణమైంది. ఏమీ లేనిదిగా బయలుదేరింది మోయాబు దేశంలో కదా. మోయాబు రాజకుమార్తె మొత్తం పోగొట్టుకుంది, బహిష్కరింపబడింది. పోనీ ఏదో మహలోని పెళ్లి చేసుకుంది కదా అంటే భర్త చచ్చిపోయాడు. పోనీ ఏమైనా పిల్లలు ఉన్నారో వాళ్ళని చూసుకుని బతకొచ్చు అంటే పిల్లలు కూడా లేరు. అంటే శూన్యం, ఏమీ లేదు. కానీ ఇప్పుడు పరిపూర్ణత వచ్చేసింది. ఒక నీతిమంతుడు, బహు ఆస్తిపరుడు, గొప్ప పేరున్నటువంటి ఒక వ్యక్తికి భార్య అయిపోయింది. ఆ తర్వాత దావీదు తాతకు జన్మనిచ్చింది. రాజు అయిన దావీదు తాతకు జన్మనిచ్చినటువంటిది కదా. మరి ఈ దావీదు వంశం శాశ్వతమైనది, చిరకాలం కదా. నీ వంశంలో ఒక్కడైనా సింహాసనం మీద ఉండకపోవడం అని దేవుడు ఆశీర్వాదం. ఇదిగో ఇప్పటికీ యేసుక్రీస్తు రాజై ఏలుబడి చేస్తున్నాడు, దావీదు కుమారుడుగా పిలవబడ్డ ఆయన కదా. ఏమీ లేని తన నుంచి సంపూర్ణతకు దారి. ఇది మనకి చాలా ఇన్స్పిరేషన్ కావాలా. మనం ఏమీ లేనివారం అవ్వచ్చు, ఏమీ లేనివారం కావచ్చు, అయినా దేవుడు మనల్ని పరిపూర్ణం చేయడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. మన పట్ల ఒక సంకల్పం ఆయనకు ఉంది. అయితే మనం ఏం చేయాలి? నిలబడాలంతే, స్థిరంగా నిలబడాలి. స్థిరంగా నిలబడ్డ రోజున ఎలా నడిపిస్తే అలా. అంటే రూతు పోయొచ్చు కాళ్ళ కాడ పడుకుంది, కాళ్ళ దగ్గర పడుకుంది.
ఆ చేలో అడుక్కునే వాళ్ళు అలా పరిగెలు ఏరుకుంటారు కదా, అలా పరిగెరుకుంది. విధేయత. దేవుడు ఎలా నడిపిస్తున్నాడో అలా. మరి బోయజు కాళ్ళ దగ్గర పడి ఉండేటువంటి ఒక స్త్రీ ఆమెకే పట్ట మనిషి అయిపోయింది. ఎక్కడ దాకా తీసుకొచ్చాడు దేవుడు? కాళ్ళ కాడ ఉండేదాన్ని అతని హృదయం దాకా దేవుడు తీసుకొచ్చాడు. అలా ఏమీ లేని వారమైనప్పటికీ మనం విధేయత చూపిస్తే, ఓపిక కనిపెడితే దేవుడు మన స్థానాన్ని చాలా ఎక్కువ చేస్తాడు, చాలా పైకి తీసుకురాగలిగినటువంటి వాడు. చరిత్రలో మన పేరు గుర్తుండిపోయేలా చేయడానికి కూడా చాలినటువంటి దేవుడు. శాపగ్రస్తమైన ఒక మోయాబు స్త్రీ యేసుక్రీస్తు వంశావళిలో వచ్చేసింది. దాన్ని ఎవరు తీయగలరు అందులోంచి? ఇటువంటి శాశ్వతమైన స్థానం అది కదా. ఎన్ని భాషల్లో బైబిల్ దొరుకుతుందో అన్ని భాషల్లో కూడా ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఖచ్చితంగా రూతు పేరు కనపడుతుంది. ఆమె పేరు కనపడుతుంది. ఏమీ లేని దాని పేరు దేవుడు శాశ్వతం చేసేసాడు కదా. ఇంకా జీవము నుండి మరణానికి, మరణము నుండి జీవానికి రెండు కనపడతాయి ఇందులో, రూతులో కదా. బెత్లెహేముని విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళడం ద్వారా జీవము నుంచి మరణం దాకా పోయింది నయోమి కదా. అయితే అక్కడ మరణకరమైనటువంటి ప్రదేశమైనటువంటి మోయాబు నుంచి రొటెలియన్ పిలువబడేటువంటి బెత్లెహేము దాకా, అంటే మరణ స్థితిలో ఉన్నటువంటి అక్కడి నుంచి జీవం దాకా వచ్చింది రూత్. రెండు ఈ పుస్తకంలోనే కనపడతాయి. ఒక ఆమె ఏమో జీవం వదులుకొని మరణం దాకా పోయింది, కానీ రూత్ ఏమో మరణాన్ని తప్పించుకొని జీవం దాకా వచ్చింది. వారి నడవడి, వారి ప్రవర్తన అంతే, దానిలోనే ఉన్నాయి ఇక్కడ. నయోమి ప్రవర్తనను బట్టి జీవాన్ని కోల్పోయి మరణం దాకా పోయింది. రూతు ప్రవర్తనను బట్టి మరణాన్ని తప్పించుకుని జీవం దాకా వచ్చేసింది. ఈ రూతు పుస్తకం మనకు నేర్పుతున్నటువంటి సత్యం ఇది కదా. ఊరినే ఇందులో చేర్చాడు, చిన్ని పుస్తకం కదా, ఏముంది ఇందులో ఒక స్త్రీ గురించి మనం అనుకోవచ్చు. ఏది వ్యర్థం కాదు, ఇది దేవుని మాట, అది వ్యర్థం కాదు ఎప్పటికీ కూడా. ఇంకా ఇంకోటి చూస్తే, ఎండిపోయిన జీవితం నుంచి ఫలవంతమైన జీవితానికి దారి ఇందులోనే కనపడుతుంది కదా. ఇక నాకు బిడ్డలే లేరు, నేను ఇంక ఇలా అయిపోయాను, నాకు వారసులు లేకుండా పోయారని నయోమికున్న అసంతృప్తిని పోగొట్టేశాడు. బోయజు రూతు ద్వారా కనిన మొదటి బిడ్డను తీసుకొచ్చి నయోమిని ఒళ్ళో పెట్టేశాడు. ఇదిగో నీ వంశాంకురం, నీ బిడ్డ. ఆగిపోలేదు, ఎలీమెలెకు వంశం ఆగిపోలేదు ఇక్కడతో. ఇదిగో ఈ బిడ్డ నీ బిడ్డ, మొదటి సంతానం, అది కొనసాగించాలి. ఎలీమెలెకు యొక్క వంశాన్ని కొనసాగించాలి. స్వాస్థ్యం పూర్తిగా లేకుండా పోకూడదు. అందుకని ఆ మొదటి బిడ్డను తీసుకొచ్చి నయోమిలో పెట్టారు అంతే. ఎండిపోయింది నా బతుకు అనుకున్న దానికి ఒక ఆశ ఇప్పుడు కదా. ఇప్పుడు బిడ్డను పెంచినట్టు పెంచుకుంటూ వచ్చింది. ఎండిపోయిన జీవితం, ఏ ఆశలు లేనటువంటి జీవితం ఇప్పుడు మళ్ళీ చిగురిస్తోంది, మళ్ళీ ఫలించేదాకా వెళ్ళింది. ఇందులో మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకా గొడ్డుతనం నుంచి అనేక జనాలకు తల్లిగా మారిపోవడం, కానీ బిడ్డలే లేని పరిస్థితి అయిపోయింది కదా. ఇప్పుడు అనేక జనాలకు తల్లిగా మారిపోయే పరిస్థితి కూడా ఇందులో మనకి కనబడుతుంది కదా. అంటే ఒక మనిషి సంపూర్ణంగా తనను తాను దేవుని చేతులకు అప్పగించేసుకుంటే దేవుడు ఆ వ్యక్తితో చేసేటువంటి నిబంధన ద్వారా అద్భుతాన్ని జరిగిస్తాడంతే. అబ్రహాముతో నిబంధన చేశాడు. అబ్రహాము సమస్తాన్ని వదులుకుని దేవుని వెంబడించాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాము పేరు ప్రపంచవ్యాప్తం. ఎన్ని శతాబ్దాలు గడిచిపోయినా సరే అబ్రహాం పేరుని చరిత్రలో నుంచి ఎవరు కూడా తీసేయలేరు. శరీరాన్ని బట్టి ఇజ్రాయేలీ జాతికి మూల పురుషుడు, విశ్వాసాన్ని బట్టి ప్రపంచంలో అన్ని జాతులకు ఆయనే మూల పురుషుడు. ఎవరైతే దేవుని మాటకు విధేయత చూపించి పూర్తిగా ఆయన వెంబడిస్తారో కదా, అలాంటి వారిని దేవుడు ఏం చేయగలడో ఈ చిన్న పుస్తకం ఈ రూతు మనకు నేర్పుతారు.
దీని నుంచి మనం నేర్చుకోవాలి కూడా కదా. ఇంకా చూద్దాం. చూడండి, చిన్న చిన్న శ్రమలకు భయపడిపోయి అసంతృప్తి చెంది లోకాన్ని ప్రేమించి దేవునికి దూరమైపోతే ఏం జరుగుతుంది? ఈ పాఠం మనకు నేర్పుతుంది ఈరోజు కదా. తానే చెప్తుంది సమృద్ధి గలదాననై అంటుంది. అంటే మరి ఎందుకు వెళ్ళిపోయింది? కొద్దిగా అసంతృప్తి, అంతకుముందు ఉండేదానికంటే కొంచెం తగ్గింది అంతే. సమృద్ధికి ఏం లోటు లేదు. కోట్లలో ఆదాయం వచ్చేది ఇప్పుడు లక్షల్లోకి వచ్చింది. ఏమైంది? ఏమైనా నష్టం వచ్చిందా? నువ్వు మైనస్లోకి పోలేదు కదా, వచ్చే రాబడి తగ్గిందంతే. అసలు రాబడి లేకుండా లేవు. అసలు లేకుండా పోతే కదా నువ్వు కోల్పోయింది. కొన్ని రకాలు అంటే పెట్టిన పెట్టుబడి పట్టుకుపోయే పరిస్థితి ఉంటుంది, పెట్టుబడి వచ్చే పరిస్థితి ఉంటుంది, మించి లాభాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ మూడిట్లో ఏది మనకి ఇబ్బంది కలిగించి? పెట్టుబడి పట్టుకుపోయేది. ఆ స్థితి ఏమి లేదు కదా. పెట్టుబడులు వచ్చాయంటే చాలు, బాగానే ఉన్నావు, నువ్వేం పర్లే, లాభం తర్వాత సంపాదించుకోవచ్చు. ఆ తృప్తి ఉండాలి. ఆ తృప్తి లేకపోతేనే అసంతృప్తి బాగా తిష్ట వేసి కూర్చుంటుంది మన హృదయంలో. దారి తప్పి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడతాయి. ఇప్పుడు నయోమికి అంతకుముందు బాగా రాబడి వచ్చేది. అంటే ఏలీమెలెకు ఈ మహ్లోను కిలియోను బాగా పనిచేసేవారు కాబట్టి ఆదాయం బాగా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే కాస్తంత పంటలు తక్కువ పండి జనాల చేతిలో డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు తగ్గుతాయి కదా. పట్టుచీర కొనేవాళ్ళు మామూలు కాటన్ చీర కొనుక్కుంటారు కాబట్టి పట్టుచీరలు తగ్గుతాయి. కాటన్ చీరలో నేయచ్చు, దానికి డబ్బులు వస్తాయిగా, కాబట్టి తక్కువ అవుతాయి. అంతే కదా. ఈ వృత్తి పనులు చేసేవాళ్ళకి అంతే. ఇదివరకు బాగా ఎక్కువ వచ్చాయి సమృద్ధిగా, ఇప్పుడు కొంచెం తగ్గాయి. దాంతో ఏమీ లేదన్నట్టు అయిపోయింది. తనకి బయలుదేరి వెళ్ళిపోయింది. చిన్న చిన్న శ్రమలు అలా మన జీవితాల్లో చిన్న చిన్న శోధనలు మనకి ఎదురవుతూ ఉంటాయి. చిన్న శోధనలు, చిన్న శ్రమలు. మనం వాటికే భయపడిపోయి అలాగే దేవుణ్ణి వెంబడించని వారికి చాలా బాగుంటుంది కదా. కీర్తన 73 మనం చదువుతాం కదా, ఆశా ప్రాస్తారు కదా. భక్తిహీనులకు కలిగేటువంటి మేళ్ళు అవన్నీ చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది అంటాడు కదా. లోకం అది. భక్తిహీనులు వాళ్ళు ఎక్కడున్నారంటే కాలుజారు చోట ఉన్నారు. వాళ్ళ స్థితిని చూసి చాలా బాగున్నారని చెప్పేసి వెంబడించిపోతే, దేవునికి దూరం అయిపోతే ఎలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయో, ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో, చివరికి దేవుడు పరీక్షించి బాధపట్టి మళ్ళీ తిరిగి తన దగ్గరికి తెచ్చుకోవడం ఎలా ఉంటుందో ఈ రూతులోనే మనకు తెలుస్తుంది. రూత్ మరి నయం ఎందుకు వెనక్కి తిరిగిపోవాలనుకుంది? ఇప్పుడు తిరిగి మళ్ళీ బెత్లెహేం ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటుంది? ఎదురయ్యిన పరీక్షలు తనకు పాఠం నేర్పాయి కదా. ఎందుకు అక్కడి నుంచి వచ్చేసానా అని అనిపించింది ఇప్పుడు. కాబట్టి తిరిగి మళ్ళీ అక్కడికి దారి పడుతుంది. దేవుడు చేసేటువంటి పనులు ఎలా ఉంటాయి అంటే ఇబ్బందులు తన దగ్గరికి రాబట్టుకోవడానికైనా సత్యం చెప్తున్నాయి. దారి తప్పిపోతున్నటువంటి వారిని కాస్తంత ఇబ్బంది పెట్టి మళ్ళీ తిరిగి తన దగ్గరికి తీసుకొచ్చుకోవడానికి, కోల్పోతున్న జీవాన్ని తిరిగి ఇవ్వడానికి ఆయన శ్రమ పెడతా ఉన్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ శ్రమ నాకు ఎందుకు వచ్చింది శ్రమ? సహించాలంతే. కిరీటాన్ని కోల్పోయి, రాజవస్త్రాలను కోల్పోయి, సింహాసనాన్ని కోల్పోయి, నెత్తిని చెంగేసుకుని ఎడారుల్లో, అడవుల్లో, రాళ్లల్లో, దెబ్బల్లో, చెప్పులు లేకుండా తావిరి తిరుగుతున్న టైంలో పరీక్ష ఎదురైంది తనకి. సిమి దుమ్మెత్తి పోసాడు, నరహంత కూడా అంటూ తిట్టాడు. అయినా సరే దావీదు ఏమీ స్పందించలే, వాడిని ఏం చేయలే. ఎందుకంటే దేవుడు ఇలాంటి పరిస్థితి నాకు కల్పించాడు కాబట్టి దీన్ని నేను సహించాలంతే. ఇది సహించడం చూసినప్పుడైనా నా దేవునికి నా మీద జాలి కలుగుతుందేమో అంటే ఈ పరీక్షలుగా గుర్తెరిగాడు.
దేవుడు నన్ను పరీక్షిస్తామన్నాడు. ఎందుకంటే నేను చేసిన తప్పును బట్టి. నేను చేసిన తప్పే నా మీదకి వచ్చి పడింది. ఇప్పుడు చెప్పాడుగా ముందే అయినా. కాబట్టి ఏం స్పందించలేదు, అంతే మౌనంగా భరించుకుంటూ పోయాడు. చివరికి తిరిగి మళ్ళీ తన సింహాసనానికి తాను వచ్చేసాడు. సహించువాడు ధన్యుడు. ఎప్పుడు కూడా సహించాలంతే. చిన్న చిన్న సమస్యలు మనల్ని పరీక్షించి దేవుడి పూర్వస్థితి మనకి ఇవ్వడం కోసం, మనల్ని క్రమపరచడానికి అవి ఇచ్చేవిగా ఉండొచ్చు. ఆ దారి గుండా వెళ్ళడానికి ఎప్పుడు మనం ఇష్టపడాలంతే కదా. అలాగే ఒక వ్యక్తి దేవునికి సంఘానికి ఎలా లోబడి ఉండాలి కదా. అంటే ఈ నయోమి కుటుంబం మోయాబు దేశం వెళ్ళిపోతున్నారు అంటే తోటి సంఘం వాడిని ఏమని ఉండదా? భలే అమ్మ వెళ్ళి, అలాగే వెళ్ళండి అమ్మ వెళ్ళండి అని పంపుతారా? ఏమంత కర్మ వచ్చేసింది మనకి ఇక్కడ? ఇప్పుడు నీకు ఏమంత ఇబ్బంది వచ్చేసిందని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అనరా? చాలామంది అని ఉంటారు. అన్నిటినీ గెంటేసి వెళ్ళిపోయింది. విధేయత చూపించలే, దేవునికి విధేయత చూపించలేదు, సంఘస్థులకి కూడా తను విధేయత చూపించకుండా కాదనుకొని వెళ్ళిపోయింది. దానివల్ల ఎంత ఇబ్బంది వచ్చింది, ఎలాంటి పరిస్థితి వచ్చింది కదా. దేవుడు చెప్పిన మాటలైనా మనం వినాలి, లేకపోతే సాటి విశ్వాసులు మనతో చెప్తున్న మంచి మాటలనైనా మనం వినాలి, విధేయత చూపించాలి. లేకపోతే సైతానుడు మనల్ని నాశనం బాట పట్టించేస్తాడు. అంతే, సర్వం కోల్పోయే పరిస్థితి అయిపోతుంది. దేవుడి మాట వెళ్ళే బెత్లెహేం అనే రొట్టెలీళ్ళని పేరు పెట్టుకున్న ఊరు వదిలిపెట్టేసుకుంటే అక్కడేం దొరుకుతుంది? తనకి ఏం దొరుకుతుంది కదా. యెరూషలేము నుంచి యెరికో వైపుకి ప్రయాణం చేసేవాడికి ఏమైంది? యెరూషలేము నుంచి యెరికో వైపుకి ప్రయాణం చేస్తున్నటువంటి ఒక ప్రయాణికుడికి ఏమైంది కదా. దేవుని పట్టణమైనటువంటి యెరూషలేము, శాపగ్రస్తమైన యెరికో, వారి నడక ఎలా ఉంది? ఇప్పుడు ఆశీర్వాదాన్ని నుంచి శాపం వైపుకి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మధ్యలో దొంగలు పట్టుకుని కొట్టేసి దోచేసుకున్నారు కదా, కోల్పోయాడు. అంతే, అదే పరిస్థితి. ఈ నయోమి చేసింది అదే. బెత్లెహేము నుంచి మోయాబు వెళ్ళిందంటే అక్కడ యెరూషలేము నుంచి యెరికోకి వెళ్ళేవాడితో సమానమే. అదలా నచ్చిపోయాడు. అక్కడ ఒక పొరుగువాడు, ఒక సమరయుడు తను ఆదరించాడు కదా. అలాగే ఈ రూత్కి ఇక్కడ బోయజ్ ఆదరించిన వాడు, సమీప బంధువు అయ్యాడు. సమీప బంధువు ఎవరు? పొరుగువాడు ఎవడు? సమీప బంధువు. అక్కడ పొరుగువాడు అనే పదం ఉంటుంది, ఇక్కడ సమీప బంధువు అని ఉంటుంది ఇక్కడ కదా. మన సమీప బంధువు మన దేవుడే. ఆ తర్వాత చూడండి, దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన వదిలిపెట్టేవాడు కాదు. ఇది ఒక సత్యం మనకి తెలియపరచబడుతుంది దీని ద్వారా కదా. నీ దేవుడే నా దేవుడు, అంతే. రూత్ ఒకే మాట చెప్పింది. నేను ఇదివరకు కెమోషన్ పూజించాను, ఎన్నో బలి అర్పణలు అర్పించాను, కానీ అది నా దేవుడు కాదు, వాళ్ళ దేవుడే కాదు, నీ దేవుడు దేవుడు, రహస్యకూడదన్న దేవుడు నా దేవుడు, నీ దేవుడే నా దేవుడు అని చెప్పేసి పూర్తిగా దీనికి కట్టుబడిపోయి ఉండిపోయింది. మరి ఏం చేశాడు దేవుడు? వదిలిపెట్టడామని వదిలిపెట్టలా, చాలా చక్కటి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. ఎందుకొచ్చింది? తన వంశావళిలోకి తెచ్చేసుకున్నాడు, తన వంశావళిలోనికి తెచ్చేసుకున్నట్టుగా మనం చూస్తాం కదా. మరి అంటే ముఖ్య ఉద్దేశంగా మనం దీనిలో నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, రూతు సమీప బంధువు బోయజ్ తనకి వివాహం చేసుకుని తనకు ఒక మంచి జీవితాన్ని అనుగ్రహించాడు. 3 బారిపోయినటువంటి జీవితాన్ని తిరిగి మళ్ళీ చిగురించి ఫలించేలా చేశాడు కదా. ఏమీ లేని శూన్యం అటువంటి స్థితి నుంచి పరిపూర్ణతకు తీసుకొచ్చాడు. అవునా కదా, పరిపూర్ణత్వానికి తీసుకొచ్చాడు. అలాగే మన సమీప బంధువు కిత్ అండ్ కిన్ అంటారు. కిత్ అండ్ కిన్ ఇంగ్లీష్లో మాట్లాడతారు ఆ పదం కదా. కిత్ అండ్ కిన్ అంటే రక్త సంబంధికులు. రక్త సంబంధికులనే మాట చెప్తారు, కిత్ అండ్ కిన్ అంటారు. వినలేదా? ఎవరు చెప్తారు మీకు? చెప్పరు ఈ మాటలు. చాలా చాలా ముఖ్యమైన మాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటివి అసలు నేర్పించరు ఈ బంధువులు బళ్ళు. నీవు ఇలా తయారైపోయి ఎంతసేపు అక్కడ ఏముందో చెప్తారు. అదే చదువుకొచ్చేయాలి, వాళ్ళు చదువుకొచ్చింది కూడా అదే.
వాళ్ళకి నేర్పలేదే. ఈ కాన్వెంట్ స్కూల్లో ఏం చెప్తారు, ఇది మా పిల్లలు బాధపడుతున్నారు. ఎవరు కాన్వెంట్ స్కూల్లోనంట మొత్తం 122 మంది 128 మంది ఉంటే అందరికీ 10/10 అన్నట్టు ఎదురు తప్ప 10వ తరగతి వాళ్ళకి అందరికీ 10కి 10 అంట, ఇద్దరికి మట్టుకు 9.8 అంట. ఎక్కడి నుంచి వచ్చాయి వాటికి? వేసేసుకున్నారు అంతే. వాళ్ళు వేసేసుకున్నాయే కదా, వాళ్ళు వేసేసుకున్నాయే. ప్రోగ్రెస్ కార్డు ఇంటికి పంపించాలి కదా. అందులో తక్కువ మార్కులు కనపడితే ఈ పేరెంట్స్ కర్రాసుకెళ్తారు. వేలు నీకు ఇచ్చేది ఎందుకు, ఈ మార్కుల కోసమా అని చెప్పేసి. కాబట్టి ఆడు చదివినా చదవకపోయినా, ఆడు రాసినా రాయిపోయినా టిక్కు 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 పెట్టి 99/100 99/100 అని వేస్తారు అంతే. అదే ప్రోగ్రెస్ కార్డు మనకు వస్తుంది. చూసావా ఈ బడిలో ఉన్నప్పుడు 30 కూడా వచ్చి కాదు, చూడకు ఎక్కడ నువ్వు చూసినయో. ఒత్తిది ఇదంతా అబద్ధాలు, నిజం కాదు. అది నిజం కాదు. అది ఎప్పుడు బయటపడాలి అప్పుడు బయటపడదు. రేపొద్దున ఏదో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తారు, ఇప్పుడు పరీక్ష రాయాల్సి వస్తుంది, అప్పుడు ఏం చేస్తారు? అసలు అప్పుడు బయటపడదు. మన అసలేముందో అప్పుడు బయటపడదు. ఉత్తిని వేసి మనకు పనికొస్తాయా? ఎందుకు ఉపయోగపడతాయి? మన స్కూల్లో ఉందా, ఏ పరీక్ష పెట్టినా స్లిప్లు ఎడుతున్నారేమో అని జేబులు తనిఖీ చేస్తారు. ఇక్కడ స్లిప్లు ఎడుతున్నారేమో అని చెప్పి జేబులు కూడా చెక్ చేస్తాం, తనిఖీ చేస్తాం. స్లిప్లు పెట్టనివ్వకుండా అలా రాయిస్తారు. ఇక్కడ అక్కడ రాసి రాసి అక్కడ జేబులు పెట్టి రాయమంటారు. అక్కడ పుస్తకం చింపేసి పెట్టి రాయమంటారు. అక్కడ అలా రాయిస్తారు. మరి నిజంగా వాళ్ళకి వచ్చిన మార్కులు అయ్యి దొంగతనం చేస్తారు. అస్మారు పనుకోద్దు దొంగతనం. మన ఇంట్లో ఉన్న పట్టుకొచ్చి చెప్తాం, కానీ నీకెందుకు సాయంకాలం పట్టుకొస్తాను దొంగతనం చేసి అంటే అస్మాన దొంగతనం బారుద్దా? దొంగతనానికి వెళ్ళిన అలాగే జైలిగిపోతాడు. ఇక రాడేకి వాడి కోసం కళ్ళు చూసి కలుగుంటాడు పోలంతే. అదే కదా పరిస్థితి. అవి నిజమైనవి కాదవి, నిజమైన మార్కులు కాదవి. అది తెలుసు, చూశాను ఖచ్చితంగా. నేను చూసి నేను ఇలా ఎలా చెప్తున్నారు మీరు అని అనుకోవచ్చు. నేను జగన్నాథపురంలో పనిచేసినప్పుడు మా బడిలో చదువు వస్తలేదని ఒక పిల్లని తీసుకెళ్ళి విద్యాజ్యోతి కన్వెంట్లో వేశారు. విద్యాజ్యోతి ఇంకోటి ఏంటది చాని ఏంటది అందులో వేశారు, ఊరజాలు అందులో వేశారు. ఇక్కడ చదువుతలేదని పిల్ల చదువుతలేదని అక్కడ వేశారు తీసుకెళ్ళి. వాళ్ళ చెల్లి మాత్రం ఇక్కడే ఉండిపోయింది. నీ పిల్ల బాగా చదువుతుందని ఉద్దేశం అంటారు, కానీ అక్కడ వేశారు. చెల్లి ఇక్కడ ఉంచారు. ఓ రోజున అందా పిల్ల, మా అక్కగండి 98 వచ్చేసినాయండి 100కి అంత. ఇక్కడ దానికి 3 మార్కులు కూడా వచ్చాయి కదా, 98 వచ్చేసినాయంట. ఇది ఎలా ఎవరు చెప్పారమ్మా అంటేనే మా అక్క చెప్పిందండి. ఎలాగే అంటే మా అక్క పేపర్ కూడా పట్టుకొచ్చిందండి అంది. ఏంటి ఎగ్జామ్ పేపర్, దిద్దిన పేపర్ కూడా పట్టుకొచ్చిందంట. అది రేపు పొద్దున్న పట్టరావే అన్నారు. తెల్లారి పట్టుకొచ్చింది. ఏం చూస్తే అప్పుడు ఉన్న ప్రశ్న ఒకటి, రాసిన జవాబు ఒకటి. అన్నీ తప్పులే, అన్నీ టిక్కులే, అన్నీ మాటలే. అది అనమాట. వీళ్ళు చేసే నిర్వాహకం అలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసింది కూడా న్యాయమే కదా. ఎక్కువ మార్కులు చూపించకపోతే పేరెంట్స్ ఊరుకుంటారా? నీకు ఇన్ని వేలు కడుతున్నాము, ఏం చెప్తున్నావు ఆ పిల్లాడికి చదువు నువ్వు ఎందుకేనా అని దెబ్బలాడుకొస్తారు కదా. ప్రోగ్రెస్ కార్డు పంపడమా తప్పదు. కాబట్టి తక్కువ వేసి ఎలా పంపిస్తారు? వేయరు. కానీ మేము ఏం చేస్తాం తెలుసు, ఈ స్కూల్లో కొంతమందికి ఎక్కువ వచ్చేస్తుంటాయి, రాత్రి ఎక్కువ వచ్చేది. మేము ట్రిప్కి కొంచెం పెంచాలనుకుంటాం, ఒకసారి ఎక్కువ ఇవ్వకూడదు అని చెప్పి కోసేస్తాం. కొంతమంది మంచి మెరికల్ ఉంటారు, 100కి 100 రాసేస్తారు, 100కి 100 రాసేస్తారు. అయినా సరే తగ్గించాలి దీనికి, ఇప్పుడు 100కి 100 అయితే ఎలాగా అని చెప్పి కావాలని మార్కులు తీసేస్తాం. వాళ్ళు పట్టుకొచ్చేస్తాను బాగా రాసాను కదండి అని, ఏదో చిన్న తప్పు చూపిస్తాం, స్పెల్లింగ్ మిస్టేక్ చూడు, ఇలా వంకలు చెప్పి తీసేస్తాం. కానీ ఇక్కడ మార్కులు ఏతకి కారణాలు ఎదుగుతారు వీళ్ళు, మేము తీసేతకి మేము కారణం ఎదుగుతాం. ఎందుకంటే పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. కొంచెం తగ్గిందంటే వీళ్ళకి 80 వచ్చింది అనుకోండి 90 దాకా చదవాలనుకుంటాడు, 90 వచ్చిందంటే 100 దాకా చదవాలనుకుంటాడు. ఆ రకంగా ఎంకరేజ్మెంట్ చేయడం కోసం, అడుగులో పట్టుదల తీసుకురావడం కోసం. 100కు 100 వచ్చేసినానికి నాకు బాగా వచ్చేస్తాయని నేర్చబడిపోతారు, ఇక చదవరు, మానేస్తారు. అలా మేము చేసేవాళ్ళు. కానీ ఈ స్కూళ్ళల్లో పరిస్థితులు అలా ఉంటాయి. అది ఎప్పుడు బయటపడిపోద్ది? రేపు ఏ ఉద్యోగం కోసం పరీక్ష రాయాల్సి వచ్చినప్పుడు అసలు మన జ్ఞానం ఎంతో అప్పుడు బయటపడుతుంది. ఖచ్చితంగా ఫెయిల్ అవుతారండి. మార్కులకు ఇప్పుడు కనపడతాయి అంతే పేపర్ మీద, అక్కడ వాళ్ళు గెలవరు. ఈ మార్కులను బట్టి ఉద్యోగం ఎవరుగా
వాళ్ళు పరిచి పెడతారు కదా, మళ్ళీ వాళ్ళు పరిచి మళ్ళీ మామూలుగా పెడతారు. కాబట్టి దాన్ని చూసి మీరేమీ నిరుత్సాహపడాల్సిన పని లేదు. అది వాపే తప్ప బలుపు అస్సలు కాదు. కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది, కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది కదా. అది వాపు అంతే. బలుపు ఏది కావాలి మనకి? వాపు కావాలా, బలం కావాలా? అది మాట్లాడేంటమ్మా అని సురేష్, ఏం కావాలి మనకి? ఇంజక్షన్ చేయించుకుంటే ఇంత కదును కట్టి జబ్బు ఎంత పెరుగుతుంది. నా కండ్లు అలా బాగా వచ్చినాయి చూస్తుంటే, అది కండేనా ఏంటది? వాపు. బలం ఎప్పుడు వస్తుంది? తగినంత ఎక్సర్సైజ్ చేసి దాన్ని తగ్గట్టుగా బాగా తింటా ఉంటే అప్పుడు పెరుగుతాయి. అది బలం. దాంతో ఏమైనా చేయగలుగుతాం. ఇంకా ఈ పక్కోటి పొడిపించేసుకుంటే ఇతను కదును కట్టితే నా బలం ఎంత బాగుందని చూపిస్తే అది బలమా? వాపే. ఇది అంతే. మీకు వచ్చే మాటలు వాపులే తప్ప అది బలాలు కావు. మీరు ఏం చదువుతారు అదే మీ బలం. సర్లేండి, ఇంకా తర్వాత ముగింపుకి వచ్చేద్దాం, టైం అయిపోయింది. కాకరి మాటగా మనం చూసుకోవచ్చు కదా. చూడండి, ఇక్కడ సమీప బంధువు అనేటువంటి బోయజు ఏమీ లేని శూన్యంలోకి వెళ్ళిపోయినటువంటి రూత్ తనను విడిపించాడు. తన శూన్యత నుంచి విడిపించాడు. తనని పరిపూర్ణురాలను చేసేసాడు. లోకరక్షకుని వంశావళిలోకి తీసుకొచ్చేసాడు. ఎంత గొప్ప వృద్ధి! ఏమీ లేదు, 0 నుంచి 100కు వచ్చేసింది. 0 నుంచి 100కు వచ్చేసింది. అలాగే దేవుడు చాలినవాడు. మన సమీప బంధువు ఎవరంటే మన రక్షకుడే, యేసుక్రీస్తు ప్రభువు మన సమీప బంధువు. మనం ఏమీ లేని వారం అవ్వచ్చు, మన బతుకులు శూన్యంగానే ఉండొచ్చు. మనం ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆయన పాదాల దగ్గరికి చేరితే చాలు. రూత్ బోయేజు పాదాల దగ్గరికి చేరితే చాలు. శూన్యమైపోయిన మన బతుకుల్ని 100% దేవుడు ఫలింపచేసేటువంటి వాడు కదా. కాబట్టి ఆ విధేయత మనం చూపించాలి. అసంతృప్తిని పక్కన పెట్టేసుకోవాలి. దేవుడు ఎలా నడిపించినా సరే దీనిలో దేవుని ప్రణాళిక ఏదో ఉండి ఉంటుంది. పుట్టిన ఇలాంటి పరిస్థితి నాకు ఇవ్వడం మాత్రమే ఉంటుంది. కాబట్టి నేను విధేయతను కోల్పోకూడదు, నా యథార్థతను విడిచిపెట్టకూడదు, నేను అసంతృప్తి తెచ్చుకోకూడదు నా హృదయంలోనికి. ఎదురవుతున్న ఈ పరిస్థితిని బట్టి సంతృప్తితో నేను ఆయన వెంబడించాలా. ఇది మనకు కావాలి. అది ఎప్పుడు మనకు వస్తుందో దేవుడు ఖచ్చితంగా 0 నుంచి మనల్ని, మన పరిస్థితి ఏమీ లేని పరిస్థితి నుంచి సమృద్ధి గల పరిస్థితికి అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. నిజమైన సమృద్ధి ఈ నయోమికి బెత్లెహేములోనే ఉంది, మోయాబులో లేదు. ఆఖరికి ఆ సమృద్ధి తనకు తెలిసి వచ్చింది. సమృద్ధి గలదానన్న ఇక్కడికి వచ్చాను. బెత్లెహేము ఎంత సమృద్ధో తనకు తెలిసి వచ్చింది. దేవుని విడిచిపెట్టి దూరంగా జరిగిపోయే వారికి కూడా ఇది ఒక పాట. లోకం వైపు చూసి లోకం వెంబడిపోయే వారికి కూడా ఇది ఒక పాట. ఏమీ లేదు అక్కడ, దూరపు కొండలు అంతే. బొమ్మ గీసినట్టు కొండ ఇలా ఉంటుంది చక్కగా. నిజంగా అలా ఉంటుంది ఆ కొండ. అక్కడికి వెళ్ళి చూడు, అన్ని బండలు, అన్ని గొప్పలు గోతులు. దూరంగా చూస్తే మాత్రం చక్కగా గీత గీసినట్టు ఉంటుంది కొండ. ఇది అంతే. లోకం అలాగే ఉంటుంది, చాలా నున్నగా చాలా బాగా కనపడదు. తీరా అందులోకి వెళ్ళి దూరిన తర్వాత తెలుస్తుంది అసలు విషయం. కానీ ఇది వాస్తవం ఎలా ఉందో అలాగే ఉంటుంది ఈ నడక. అది గతుకులు దాటిన తర్వాత ఖచ్చితంగా అక్కడ బాగుంటుంది. వెనకే వెళ్ళి దాకా గొయ్యి గొప్పలు పడిన తర్వాత అక్కడి నుంచి మన థైరాయిడ్ వచ్చేసింది కదా. వెనకే వెళ్ళి దాకా గొప్పలు పడితే ఊగుతూ వెళ్తున్నాం. వెనకే వెళ్ళి ఊరు దాటిన తర్వాత కొంచెం థైరాయిడ్ వస్తుంది, గ్రిప్ పెట్టేస్తున్నారు, వెయ్యి వెళ్ళిపోతున్నారు. ఇదే వాస్తవం. ముందు గతుకులు ఉన్నా తర్వాత మంచిది. కానీ మొత్తం బాగానే కనపడుతుంది, కానీ అన్నీ గతుకులే. అది లోకం కదా. ఈ విషయంలో మనకి రూతు మాదిరికరంగా ఉంది. మీరు పనిచేయండి, ఈ 4 అధ్యాయాలని మళ్ళీ కొన్నాళ్ళ పాటు అవే చదవండి. ఇవాళంతా 4 అధ్యాయాలని చదవండి. రేపు మళ్ళీ మొదలెట్టి మళ్ళీ చదవండి. ఆ తర్వాత మళ్ళీ మొదలెట్టి మళ్ళీ చదవండి. ఒక్కొక్క రోజు ఒక కొత్త కోణం కనపడుతూ ఉంటుంది మీకు. అందులో దేవుడు చూపిస్తాడు. అందులో దాచిపెట్టినటువంటి విషయాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త కోణం దాంట్లోంచి దేవుడు మనకి చూపిస్తాడు, ఖచ్చితంగా చూపిస్తాడు కదా. టోటల్గా దీనికి మనం పెట్టుకునే పేరేంటి? ఒకటే పేరు,
శూన్యము నుంచి, శూన్యం ఏమీ లేనితనం, శూన్యం నుంచి ఎక్కడికి తీసుకెళ్ళాడు? సున్నా నుంచి. శూన్యం అంటే సున్నా, జీరో. శూన్యం అంటే జీరోయే కదా. జీరో నుంచి 100%, పరిపూర్ణత్వం. శూన్యం నుంచి పరిపూర్ణత్వం వైపుకు దేవుడు ఎలా మనల్ని తీసుకెళ్ళగలడు, ఎలా చేస్తే, ఏం చేస్తే మనం వెళ్ళగలుగుతాం, ఏ రకంగా విధేయత చూపిస్తే వెళ్ళగలుగుతాం, చేయగలుగుతాడు దేవుడు. ఈ పాట మనకి చాలా స్పష్టంగా చెప్తుంది. దేవుడి మాటల్ని దీవించును.